वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकारेषु सर्वदा शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापीठे सरस्वती नमोस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नमस्ते नारसिंहाय नमस्ते मधुवैरणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। गोपालकृष्ण भगवान की जय। सभाय नमः। అయితే మనం నిన్న ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి హేమాంగదుడు మహారాజు యొక్క విషయం విన్నాం. ఆయన అన్ని గొప్ప దానాలు చేశాడు, కానీ జలదానం మాత్రం చేయలేదు. కాబట్టి ఆయనకి ఎన్నో జన్మలెత్తి ఆఖరికి కుక్క జన్మ, గద్ద జన్మ, ఆ తర్వాత బల్లి జన్మ వచ్చిన తర్వాత మిథిల రాజ్యంలో ఉన్నటువంటి రాజు శృతకీర్తి వల్ల ఆయనకి మోక్షం వచ్చిందని మనం చెప్పుకున్నాం నిన్న. చూడండి, అంటే గొప్ప వాళ్ళకి మాత్రమే, గొప్ప విషయాలకి మాత్రమే గొప్పగా స్థానం ఇచ్చి సాధారణంగా సజ్జనంగా ఉన్నటువంటి విషయానికి మనం గౌరవించకుండా ఉంటే ఎంత అరిష్టం వస్తుందో అన్న విషయం మనకు అర్థమైపోయిందంటే, ఆయన ఏమనుకున్నాడు, నేను ఎన్నో నూతులు తవ్వించాను, బావులు తవ్వించాను, ఎంతో ధర్మశాలలు కట్టించాను, అందరికీ ఇచ్చాను, కాబట్టి ఈ నీళ్లు పెద్ద విషయమా అనుకున్నాడు. అలా అనుకున్నవాడికే అంత పెద్ద దోషం వచ్చింది. అవునా? అంటే గొప్ప వాళ్లకు, కీర్తిమంతులకు మాత్రమే గౌరవం ఇచ్చకుండా సజ్జనులకి, మంచి వాళ్ళకి, సాధారణంగా ఉన్నటువంటి మంచి బ్రాహ్మడికి కూడా గౌరవించాలి. అంటే చిన్నగా గ్లాసులు నీళ్ళు ఇవ్వడం వల్ల పుణ్యం వచ్చే అవకాశం విషయం కూడా మర్చిపోకూడదని చెప్పడం కోసం ఈ కథ. అయితే ఈ కథ అంతా కూడా శృతకీర్తి మహారాజుకి ఇదంతా చెప్తున్నాడు. బల్లి ఎలా వచ్చింది, ఎలా అవతారం వచ్చింది, ఎలా మళ్ళీ లాభం జరిగింది, తర్వాత కుకస్థ మహారాజుగా మళ్ళీ నేను ఎలా వచ్చాను, అదే వంశంలో వచ్చి రాజ్యాన్ని ఎలా పరిపాలించి గొప్పవాడిని, ఆ తర్వాత వైశాఖ మాసం మొత్తం చేసి దానాలు ధర్మాలు చేసిన తర్వాత, ఆ తర్వాత నేను మళ్ళీ ఎంతో కాలం రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత మోక్షానికి వెళ్ళిపోయని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమైంది, అక్కడ ఆకారంలో ఉన్నటువంటి బల్లి ఆకారానికి మోక్షం వచ్చింది. బ్రహ్మదేవుడు ఆ యొక్క విమానాలు తీసుకెళ్ళాడు. వీళ్ళిద్దరు ఇక్కడే కూర్చొని ఉన్నారు కదా, ఎవరు, శృతకీర్తి శృతానందుడు ఇద్దరు కూడా ఇక్కడే కూర్చొని ఉంటే, అప్పుడైతే శృతకీర్తి అంటున్నాడు, మహానుభావ, నువ్వు బ్రాహ్మడివి, గొప్ప మునివి, చాలా మంచి విషయం చేసావు. నువ్వు చేతులతో నీళ్లు వేసినంత మాత్రాన్ని ఆయన గత జన్మంతా జ్ఞాపకం వచ్చి ఆయన మళ్ళీ మోక్షానికి వెళ్ళి వచ్చాడు అంటే ఎంత గొప్ప విషయం. కాబట్టి అలాంటిది ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి స్వామి అని శృతకీర్తి విన్నవించుకున్నాడు. నేను మీకు చెప్తూ ఉన్నాను రోజు, ఎలా గౌరవంగా ప్రశ్న వేసి వినాలనేటువంటి ఉత్సుకత ఉన్నటువంటి వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది చాలా. కాబట్టి వాళ్ళకి సజ్జనాలను గౌరవించి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి నమస్కరించి కూర్చోమని చెప్పి, మీకు బాగా తెలుసు, వచ్చు, మీరు చెప్పండి అంటారు. ఇది గొప్ప విశేషం. అలా చెప్తాను నేను. అసలు ఒక విషయం ఎలా జరిగిందంటే, నా మూలంగానే నాకే నా ఇంట్లోనే జరిగింది అంటున్నాడు. ఎవరు? శతానందుడు, ఆ యొక్క ముని. ఏం జరిగిందంటే, మా నాన్నగారు బాగా గొప్ప పండితుడు. గుర్తుపెట్టుకోండి, పాండిత్యం అనేటువంటిది ప్రయోజనానికి రావాలి. నీ దగ్గర పాండిత్యం ఉందా, ప్రయోజనానికి రావాలి. నీ దగ్గర డబ్బు ఉందా, ప్రయోజనానికి రావాలి. నీ దగ్గర మంచి సహాయం చేసే గుణం ఉందా, ప్రయోజనానికి రావాలి. నీ దగ్గర గుణం ఉండి, డబ్బు ఉండి, ఆ తర్వాత ఒకవేళ ఇచ్చే గుణం లేకపోతే, పంచే గుణం లేకపోతే అది పైశాచికం అవుతుంది. అంటే రాక్షసులు దాన్ని తీసుకెళ్తారు, భూతాలు తీసుకెళ్తారు దాన్ని. కాబట్టి మన దగ్గర ఏదుందో అదంతా కూడా మనకు అవసరమున్నంత ఉంచుకొని మిగతాదంతా దానం చేయడం కోసమే. అందుకనే దానాలు దానాలు దానాలు, ప్రతి మాసం కూడా దానమే. కార్తీక మాసము, మాఘమాసము, పురుషోత్తమ మాసము, ఆ తర్వాత ఈ వైశాఖ మాసం అన్నీ కూడా దానాలే. ఎక్కడ కూడా దానం లేకుండా లేదు. వైశాఖ మాసంలో విశేషం ఏంటంటే మాధవ మాసం. కాబట్టి మాధవుడికి చూడండి, మాధవుడు అంటే కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ అంటే ఆ కృష్ణుడు ఎప్పుడు కూడా వేరే వాళ్ళ దగ్గర తీసుకొని ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఇస్తాడు. అందుకనే కృష్ణ పరమాత్మ ఎప్పుడు కూడా ధర్మం కోసం మాత్రమే యుద్ధం చేయకుండా వాళ్ళలో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని చంపడం కోసం వీళ్ళలో గుణాన్ని పెంచాడు. ఇది గుణధర్మం.
కదా. అర్జునుడికి గీతాబోధ చెప్తేనే ఆయనలో ఉన్నటువంటి వీరుడు బయటకు వచ్చాడు. లేకపోతే ఆయన ధనుషము బాణము రెండు వదిలిపెట్టేసి నేను మా తాతల్ని ముత్తాతని చంపలేని చెప్తే వాళ్ళందరూ అధర్మం చేస్తున్నారు, రాక్షసులు, మీ వాళ్ళైన పక్షంలో కూడా నీలో వీరత్వం వస్తేనే వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తేనే ధర్మయుద్ధం గెలుస్తాం, కురుక్షేత్రం గెలుస్తామని చెప్తే అప్పుడు గీతాబోధ అయింది. కాబట్టే అంటే అయింది అంటే కారణం ఏంటి? కృష్ణుడు ఆయనలో ఉన్నటువంటి వీరత్వాన్ని లేపాడు, అంటే గుణాన్ని లేపాడు, గుణధర్మము. కాబట్టి ఎవరి దగ్గర ఏముందో అది ఇచ్చిపుచ్చుకోవాలి. కాబట్టి ఈ శృతనందుడు ఏమంటున్నాడంటే మా నాన్నగారు మంచి పండితుడు, కానీ ఎవ్వరికి కూడా ఎప్పుడు కూడా దానం చేయలేదు. నేను మహాజ్ఞానిని కాబట్టి అందరూ వచ్చి నాకే దానం ఇవ్వాలి. నేను జ్ఞానిని కాబట్టి, లేదా నేను బ్రాహ్మణుని కాబట్టి, లేదా నేను గొప్పవాణ్ణి కాబట్టి అందరూ వచ్చి నాకే దానాలు ఇవ్వాలి. నేను దానం ఇవ్వడమేమిటి అన్న విషయం ఆయన గొప్పగా అనిపించిందట. తండ్రి గురించే చెప్తున్నాడు ఆయన. చూడండి శృతానందుడు, శృతకీర్తి మహారాజు చెప్తున్నాడు కదా. ఇక్కడ ఆ యొక్క హేమాంగుడు వెళ్ళిపోయాడు కదా పుష్పవ్యామంలో, ఇప్పుడు మళ్ళీ ఇద్దరు కూర్చున్నారు కాబట్టి కథ చెప్తున్నాడు. ఏమని? మా నాన్నగారు ఇలా చేసేవారు, మహావేదం, మంచి వేదం నేర్చుకున్నాడు, కానీ ఎవరికి కూడా దానం ఇవ్వకుండా ఉండేవాడు. ఒకసారి వేద పఠనం చేస్తున్నప్పుడు ఇంటి ముందర చాలా, అందుకనే చిన్న దానాన్ని చిన్నగా చూడకూడదు, అవసరం ఉన్న దానమే పెద్ద దానం. బాగా దాహం వేస్తుంది, ఆయనకి బంగారం ఇస్తా అంటే ఏం ఉపయోగం? అప్పుడు నీళ్లు కావాలి. పడిపోయిన వ్యక్తి నీళ్లు 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 తప్పిస్తుంటే నేను బంగారం ఇస్తా అంటే తీసుకుంటాడు ఆయన? పడిపోయినాడు కాబట్టి ఆయనకు కావాల్సింది ఇప్పుడు నీళ్లు. అలాంటి చిన్నగా గ్లాస్ నీళ్ళని దానం ఉంటే ఎంత దోషం వస్తుందో చెప్పాడు నిన్న హేమాంగుడు. ఇప్పుడు ఈయన తండ్రి గురించి చెప్తున్నాడు, మంచి వేద పండితుడు, కానీ ఇంటి ముందు నుంచి ఆకలితో పోతున్న బ్రాహ్మడికి ఆయన అన్నం పెట్టలేదు. అంటే అన్నదానం గొప్ప దానం. మనం రోజు చెప్పుకుంటాం అన్ని దానాలు గొప్పవే, కానీ సమయం సందర్భం బట్టి ఆ దానం గొప్పగా విలువనిస్తుంది. కాబట్టి అన్నం పెట్టలేదు, అన్నదానం చేయలేదు. కాబట్టి ఆ బ్రాహ్మడు వేదం నేర్చుకున్న నా తల్లితో అంటున్నాడు, అయ్యా కొంచెం బియ్యం ఇవ్వండి, నేనే వండుకొని భోజనం చేస్తాను అని చెప్పి అడుక్కున్నాడు. అంటే బ్రాహ్మడికి ఒక అర్హత ఉంది, బ్రాహ్మడు భిక్ష అడగవచ్చు. ఇది ఒక నియమం ఉంది, బ్రాహ్మడు కనీసం 5 నెలలనే భిక్ష అడగవచ్చు, అధికారం ఉంది, సిగ్గుపడకూడదు బ్రాహ్మడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈయన వేదం నేర్చుకున్నాడు, జ్ఞానం ఉంది, కానీ ఆ బ్రాహ్మడికి అన్నం పెట్టకుండా కనీసం బియ్యం కూడా ఇవ్వకుండా పంపించేస్తున్నాడు. మొదట్లో ఎట్లా ఉండేదంటే ఊర్లలో, ఊరి బయట ఆంజనేయ స్వామి గుడి దగ్గర అక్కడ మెట్ల మీద కూర్చునేవారు అతిథులు. కొత్త వాళ్ళు వస్తే అక్కడ కూర్చుంటారు మెట్ల మీద కూర్చుంటే మనం ఇంట్లోంచి మధ్యాహ్నం 12 వంటంతా చేసుకొని ఎవరైనా అతిథి భోజనంకి వస్తాడేమో చూద్దామనే ఉద్దేశంతో ఊరి బయటకు వచ్చి ఊర్లో ఉన్న ఆంజనేయ స్వామి మెట్ల మీద చూస్తారు. కొత్తవాడు ఉంటే రమ్మని చెప్పి ఆయనకి ఆతిథ్యం ఇచ్చి భోజనం ఇచ్చి ఆ నీళ్లు ఇచ్చి పంపించేస్తారు. ఇది అప్పట్లో ఉండేది. ఆ తర్వాత ఏమైందంటే అక్కడ కూర్చోవడం మానేశారు, ఎందుకంటే సమయం వృధా అవుతుంది కాబట్టి వాళ్ళే ఇంటి వద్దకు రావడం మొదలుపెట్టారు. మనం వంట అంతా అయిపోయిన తర్వాత గడపలో కూర్చుండి ఎదురు చూడాలి ఒక అతిథి కోసం. అతిథికి ఇవ్వకుండా భోజనం చేయకూడదు, ఇది నియమం. అందుకనే మనం భోజనం చేసేటప్పుడు కూడా చిత్రాయణ మహా చిత్రగుప్తాయన మహా అంటాం, లేకపోతే గోగ్రాసం పెడతాం, ఆవు కోసం కొంచెం అన్నం తీసి పెడతాం, అవునా కదా. మనమే మొదలు భోజనం చేయకూడదు, ఇది నియమం, శాస్త్రం ఇలా ఉంది. అలా ఇప్పుడు ఏం చేస్తున్నారు, గడపలో నిలబడి అతిథి కోసం చూస్తున్నారు. కానీ కొంతకాలం తర్వాత ఆ విషయం కూడా పోయింది. ఇప్పుడు అతిథి సత్కారము లేదు, మధ్యాహ్నం భోజనం లేదు, గేటు మీద కుక్క ఉన్నది జాగ్రత్త అని రాసి పెడుతున్నారు. అంటే ధర్మం పోయిందా? లోపలికి రావద్దు, మా ఇంట్లోకి మేము భోజనం చేస్తున్నాం, ఏసీ పెట్టుకున్నాం, మేము టీవీ చూసుకుంటూ భోజనం చేస్తున్నాం కాబట్టి మీరు రావద్దు, కుక్క ఉంది జాగ్రత్త అంటున్నారు. ఒకవేళ కుక్క ఉంది జాగ్రత్త అని గేటు కొట్టినా నిజంగా కుక్కను వదిలిపెట్టారు. అలా ధర్మం వచ్చింది. ఇప్పుడు కలియుగ ధర్మం తప్పదు, కానీ పురాణం విన్న వాళ్ళు ఇదంతా చేయకుండా ఉండరు, ఖచ్చితంగా అతిథి సత్కారం చేస్తారు. అలా వేదం నేర్చుకున్న నా తండ్రే బ్రాహ్మడికి అన్నం పెట్టలేదు కాబట్టి ఎంత సమస్య వచ్చిందంటే కొంతకాలం తర్వాత ఎంత విద్య ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎంత విషయం ఉన్నా, ఎంత బలగం ఉన్నా, ఏ విషయం ఉన్నా కొంతకాలం తర్వాత నువ్వు స్వర్గానికి పోవాల్సిందే, నీ పాపం వల్ల నరకానికి పోవాల్సిందే కదా. కొంతకాలం తర్వాత నీ దగ్గర ఏమున్నా ఎంతకాలం వరకు గొప్పగా చూపించుకుంటాను? నీకు చేతులు కాళ్ళు ఆడేంతవరకు మాత్రమే గొప్పగా చెప్పుకుంటావు. నేను గొప్పవాడిని, నాకు పదవి ఉంది, ప్రతికారం డబ్బు ఉంది, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, అందం ఉంది, అన్నీ ఉన్నాయి. ఎప్పటిదాకా? నీ శరీరం అలసిపోయేంత వరకే. ఒక్కసారి శరీరం అలసిపోయిందా ఇంకా అవన్నీ ఏమీ పనిచేయమని శాస్త్రమే చెప్పింది. నీకు అర్థమవుతుంది, ఇంకా నాకేం చేతనవుతలేదు, ఇప్పుడు నేను పడుకుని ఉన్నాను, నాకెవరైనా సేవ చేయాలి. అందుకనే మనం ప్రతిసారి మనం చెప్పుకుంటాం, గుళ్ళో వచ్చి దర్శనం చేసి తీర్థం ప్రసాదం తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు అక్కడ మెట్ల మీద కొంచెం సేపు కూర్చుండి అనాయాసైన మరణం వినా దైన్యేన జీవనం దేహిమే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వర అని చెప్పుకోవాలి.
చెప్పుకోవాల్సిందే. నీ దగ్గర ధనముంది, డబ్బుంది, ఐశ్వర్యం ఉంది, అందం ఉంది, అంతా ఉంది. కానీ ఒకవేళ నీదంతా పోయి శరీరం అలసిపోయిన తర్వాత నువ్వు ఎక్కడో మంచం మీద పడుకొని ఉంటే నువ్వు చూసేవాళ్ళు ఎవరు లేరు, చూడరు కాబట్టి నిన్ను అసహించుకుంటారు. అయ్యో ఎందుకు పుట్టానా అనిపిస్తుంది. మన బట్టలు వాళ్ళు మారుస్తుంటే అయ్యో ఎందుకు పుట్టానా అనిపిస్తుంది మనకి, అవునా కాదా? అలా అనిపించకుండా ఉండాలి అంటే శక్తిగా ఉన్నప్పుడే పరమాత్మని సేవ చేసుకొని మోక్షానికి వెళ్ళిపోవాలి. దీంట్లో ఏ అనుమానం లేదు. అలా ఈయన వేదం బాగా నేర్చుకున్నాడు, శరీరం అలసిపోయింది. కొంచెం కాలం తర్వాత మృత్యువు చెందాడు. మృత్యువు చెందిన తర్వాత చిత్రగుప్తుడు అన్ని విషయాలు రాసుకొని పెట్టుకుంటాడు. కాబట్టి వైశాఖ మాసంలో వేదం నేర్చుకున్నవాడు బ్రాహ్మడే ఉండి చూడండి, తెలివి ఉన్నవాడు. అక్కడ రోడ్డు మీద డబ్బులు దొరికితే ఒక్కడేమో మనం ఉంచుకుంటామంటాడు, ఒకడేమో పోలీసు వాళ్ళకి ఇచ్చేద్దామంటాడు. ఎవరు ఏం చేస్తే బాగుంటుందో ఆ సమయాన్ని బట్టి చేయాలి. తెలివి ఉన్నవాడు తెలివి ఉన్నట్టుగానే పనిచేయాలి, పోలీసు వాళ్ళకి ఇచ్చేయాలి. అలా జ్ఞానం ఉండి కూడా వేదం నేర్చుకుని కూడా వైశాఖ మాసంలో మధ్యాహ్నం పూట భోజనం తెలిసిన పక్షంలో కూడా ఇవ్వకుండా కూడా దోషం వస్తుంది. ఆ బ్రాహ్మడికి దోషం వచ్చి చిత్రగుప్తుడు రాసిన ప్రకారంగా ఈయన పిశాచి అయి ఒక చెట్టు మీద కూర్చున్నాడు. పిశాచి అంటే దయ్యము, భూతము, ఆత్మ, పరమాత్మ, దేవాత్మ, మహాత్మ ఇవన్నీ వేరువేరు. మళ్ళీ మీ కథలో వస్తాయి. పిశాచం ఒక పని చేస్తుంది, ఆత్మ ప్రేతాత్మ ఒక రకంగా పనిచేస్తుంది, దయ్యం ఒక రకంగా పనిచేస్తుంది. కాబట్టి ఆయన దయ్యమై చెట్టు మీద కూర్చున్నాడు. కూర్చుని ఎలా అనుభవిస్తున్నాడు అంటే అక్కడి నుంచి ఆ చెట్టు మీద నుంచి కిందికి దిగుదామా, అక్కడ అన్నీ కూడా విషజంతువులు ఉన్నాయి, క్రూర మృగాలు ఉన్నాయి. కాబట్టి నాకు తినేస్తాయేమోనన్న భయం. ఎందుకంటే తిండి వల్ల వచ్చిన సమస్య బాగా గుర్తుపెట్టుకోండి, తిండి వల్ల వచ్చిన సమస్య తిండి వల్లనే పరిష్కారం అవుతుంది. కాబట్టి అలా చెట్టు మీద కూర్చొని అలాగే ఉంటున్నాడు. కొంతకాలం తర్వాత ఆ చేతులు కాళ్ళు పూర్తిగా పిశాచం ఉన్న పక్షంలో కూడా అలసిపోయి సన్నగా తయారయ్యాడు. అయిన తర్వాత రాత్రిపూట కొంచెం సేపు నిద్ర పట్టే ప్రయత్నం చేస్తే పడుకుంటే ఈ కంఠంలో అక్కడ ఉన్నటువంటి ముళ్ళు కుచ్చుకుందట. ఈ కంఠంలో చిన్నగా రంధ్రం అయిపోయింది. అంటే కనీసం ఏవైనా చెట్టు మీద వచ్చినటువంటి పక్షినో దాన్నో పక్షి యొక్క నోట్లో ఉన్నటువంటి వస్తువునో తిందామన్నా ఇప్పుడు ఇక్కడ గొంతులో రంధ్రం ఉంది కాబట్టి కిందికి పోయే అవకాశం లేదు. చూడండి, అన్నదానం చేయకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. మనం చాలా సాధారణంగా ఉన్నట్టు రోజు ఇంత అన్నం చేస్తాం, ఇంత అన్నం ఎవరికైనా ఇస్తే తప్పేం కాదుగా. కానీ ఇవ్వడానికి చాలామంది వెనుకాడుతున్నారు. కాబట్టి వైశాఖ మాసంలో దానంలో గొప్ప దానంగా ఎప్పుడు కూడా నేను రోజు చెప్తున్నాను కాబట్టి వినిపెట్టుకోండి. మీ పురాణం వినడం వల్ల ఏమవుతుందంటే ఏ దానము గొప్పది కాదు, ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమో అది ఇవ్వడం గొప్ప దానం. అక్కడ అన్నం ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ సమస్య వచ్చింది, గొంతుకి రంధ్రం పడింది, ఇంకా అవస్థల పాలైపోతున్నాడు. ఎవరు చెప్తున్నదంతా? శృతానందుడు శృతకీర్తికి చెప్తున్నాడు, మా నాన్నే ఇలా ఉన్నాడు, కానీ మా నాన్న నాకు తెలియదు, ఆయన నేను కొడుకని తెలియదు. ఒకసారి యాత్రకి వెళ్తుంటే ఆ మార్గంలో ఆయన చూస్తే ఆయన నన్ను పిలవకుండగానే పిలిచే ప్రయత్నం చేస్తున్నాడు, శబ్దం రావట్లేదు, అలసిపోయాడు, శరీరం అంతా అలసిపోయింది. పిలిచే అవకాశం ఉందా? గట్టిగా మాట్లాడలేడు. గట్టిగా మాట్లాడితే కింద ఉన్న క్రూర మృగాలు విషజంతువులు చంపేస్తాను భయం. ఎందుకంటే పాపం చేసిన వాడికి భయం. బాగా గుర్తుపెట్టుకోండి, పాపం చేసిన వాడికి మాత్రమే భయం. అక్రమంగా డబ్బులు సంపాదించిన వాడికి చోరభీతి. బాగా అప్పటి దగ్గర రాజుల దగ్గర బాగా ఐశ్వర్యం ఉండేది, కానీ యజ్ఞము, దానము, హోమం చేసి సంపాదించేవాళ్ళు. కొందరు ఇప్పుడు సంపాదిస్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం సంపాదిస్తారు. బాగా అక్రమంగా డబ్బులు సంపాదించిన వాడికి భయం ఎక్కువ. కాబట్టి ఏం జరుగుతుంది అక్కడ? ఈయన కిందికి వస్తే నన్ను చంపేస్తారేమో భయం ఉంది కాబట్టి ఆ భయంతో అలాగే ఉంటూ పోతున్నాడు. కానీ నేనే ఒకసారి అక్కడ కాశీయాత్రకి వెళ్దామని వెళ్తుంటే మా నాన్నగారు నాకు కనబడ్డాడు, కానీ నాన్నని నాకు తెలియదు, కొడుకని ఆయనకు తెలియదు, కానీ నన్ను పిలుస్తున్నాడు. చూస్తే బక్కగా సన్నగా చితికిపోయి వెంట్రుకలు బాగా పెరిగిపోయి ఒక మనిషి కూర్చొని ఉన్నాడు. నేను ధైర్యంతో వెళ్ళి ఏమైందయ్యా, నేను ధార్మికుడి కాబట్టి ఏమైందయ్యా అని అడిగా. అప్పుడు ఆయన ఒక్క మాట మాట్లాడకుండా అన్నాడు, నాకు కొంచెం భోజనం పెట్టించు అన్నాడు. ఆయన చేసిన సైగ నాకు అర్థమైంది. నా దగ్గర ఉన్నటువంటి కొంచెం భోజనాన్ని ఆయనకి ఇచ్చాను. చూడండి, పవిత్రంగా ఉన్నటువంటి చాలామంది గుర్తుపెట్టుకోండి, ఒక దగ్గర అన్నదానం జరుగుతూ ఉంటే ఒక దగ్గర అన్నం అయిపోదు, అసలు ఎవరు రారు, పెద్దగా భోంచేరు. కానీ కొన్ని దగ్గర అన్నదానం పెడితే అన్నం 3 సార్లు పెట్టినా అయిపోతుంది. బాగా గుర్తుపెట్టు, పవిత్రమైనటువంటి పవిత్రమైన స్థలము, పవిత్రమైన చేతులు, పవిత్ర ఆత్మ, పవిత్రమైన ఆలోచన ఉంటేనే అన్నదానం జరుగుతుంది, లేకపోతే జరగదు. అందుకనే ఆలయాల్లోనే అన్నదానం పెద్దగా జరుగుతుంది, మిగతా వీటిల్లో జరగదు. చాలా అన్నాన్ని పారేస్తారు. ఇక్కడ ప్రసాదమని కొంచెం భయపడతారు, కానీ పెళ్లిలో చాలా ప్లేట్లు పాడేస్తారు. ఎందుకు? అక్కడ గౌరవం లేదు కాబట్టి, ప్రేమ లేదు కాబట్టి. గుర్తుపెట్టుకోండి, అన్నానికి కావాల్సింది ప్రేమతో పెట్టిన అన్నమే మీకు శరీరానికి శక్తి ఇస్తుంది, మిగతా అన్నం ఇవ్వదు.
పెళ్ళిళ్ళలో ఎన్నో ప్లేట్లు అట్లా పాడేస్తారు. దానికి విలువ లేదు, గౌరవం లేదు, దాంట్లో ప్రేమ లేదు కాబట్టి. కానీ ప్రసాదంగా భుజించేది కొంతమంది అయినా గౌరవిస్తారు, చాలామంది ఇంకా గౌరవించట్లేదు. వాళ్ళకు కూడా ప్రవచనం ద్వారా అర్థమవుతుంది. ఎప్పుడు కూడా ప్రసాదాన్ని గట్టిగా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి ప్రసాదాన్ని అంటే, ఆ ప్రసాదాన్ని ప్రసాదం భుజిస్తున్నట్టుగా తీసుకోవాలి. అన్నం కాదు ఇక్కడ మనం చేసేది, ప్రసాదము. కానీ మనం అలా తీసుకోలేకపోతున్నాం కాబట్టి ప్రవచనం అర్థం చేసుకోవాలి. బాగా మంచిగా కూర్చోండి, ఒక దగ్గర నామస్మరణ చేసుకుంటూ మెల్లగా ఏ ఆలయంలో ఎవరు అన్నదానం పెడుతున్నారో బాగా గుర్తుపెట్టుకోండి. ఏ ఆలయంలో ఎవరు అన్నదానం పెడుతున్నారో ఆయనకి సుఖశాంతులు కలగాలని అనుకొని స్వామికి నమస్కారం పెట్టి భోజనం చేయాలి. ఎవ్వరికి తెలవట్లేదు, బోర్డు మీద రాసిపెట్టి అన్నదానాన్ని చెప్పి ఎవ్వరు ఆయన్ని కలవట్లే పాపం. ఆయన ఎవరు కలవట్లే. సత్యనారాయణ మన ఇంట్లో ఉన్నప్పుడు మనం భోజనం చేస్తున్నప్పుడు ఎందుకు వాళ్ళు భోజనానికి పిలిచారా, ప్రసాదానికి పిలిచారా? సత్యనారాయణ స్వామి కథ విని భోజనం చేసి వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళకి ఏం కోరికతో ఈ వ్రతం చేస్తున్నారో మనం అందరం కలిసి ఒకవేళ సంకల్పం చేస్తే వాళ్ళ మనసులో ఉన్న కోరిక తీరిపోతుంది. అలా ఎవ్వరూ చేయట్లే. గుర్తుపెట్టుకోండి, ఏం కారణం చేత వాళ్ళు చేశారో అది చేయాలి. కాబట్టి ఈయన దగ్గర పవిత్రమైన అన్నం ఉంది కాబట్టి, యాత్రకి వెళ్తున్నాడు కాబట్టి ఆ అన్నాన్ని ఆయనకి ఇస్తే అది భుజించాడు. పవిత్రమైన అన్నం భుజించడం వల్ల మాట్లాడే శక్తి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, మాట్లాడే శక్తి వచ్చి ఆయన అంటున్నాడు, నేను ఆ పురంలో ఒక ఊరిలో ఉండేవాడిని. ఆ ఊరిలో నేను వేదం నేర్చుకునేవాడిని. నేను వేదం నేర్చుకున్నాను. నాకు కొడుకు ఉండేవాడు. ఆ కొడుకు కూడా మహాజ్ఞాని. వాడి పేరు శుతనందుడు అని చెప్పంగానే ఈయన ఆశ్చర్యపోయాడు. అయ్యో, ఈయన నా తండ్రే కదా, ఆ ఊరి పేరు నాదే, ఆ తండ్రి పేరు నాదే, నా పేరే చెప్తున్నాడు. కానీ నన్ను గుర్తుపట్టలేకపోతే ఎందుకు? చనిపోయి పిశాచమయ్యాడు కాబట్టి గుర్తుపట్టలేకపోతున్నాడు. ఇప్పుడు ఏమనుకున్నాడంటే, అయ్యో నా తండ్రికి నేను ఎలాగా మోక్షం కల్పించాలి? చచ్చిపోయిన తండ్రికి మోక్షం కల్పించేవాడు కొడుకు, లేకపోతే కొడుకే కాదు. గుర్తుపెట్టుకోండి. అందుకని శ్రాద్ధకర్మలు చేయాల్సిందే. శ్రాద్ధకర్మ చేయకుండా ఉన్నటువంటి పిల్లలకి మోక్షం తండ్రికి రాదు, చచ్చిన తర్వాత వీడికి రాదు. కాబట్టి శాస్త్రం ప్రకారంగా ఖచ్చితంగా శ్రాద్ధం చేయాల్సిందే. శ్రాద్ధం చేయకుండా ఉంటే, పితృతర్పాలు చేయకుండా ఉంటే, ఒకవేళ మనము అమావాస్య రోజు బియ్యం ఇవ్వకుండా ఉంటే, తిథి రోజు సాహిత్యం ఇవ్వకుండా ఉంటే ఖచ్చితంగా మనం పాపాత్ములమే. ఈ పాపం మనకి ఇప్పుడు తగులుతుంది, చచ్చిపోయిన వాళ్ళకి అక్కడ తగులుతూనే ఉంటుంది. వాడు మోక్షానికి పోడు. కాబట్టి దానం చెయ్యాలి, శ్రాద్ధం చెయ్యాలి. అలాంటిది ఆ తండ్రికి నమస్కరించుకొని మనసులో, ఈ తండ్రి ఇలా పిశాచంగా ఉన్నాడు కదా, ఈయన మనిషిగా మారిపోవాలంటే ఏం చేయాలని కొడుకు అప్పుడు ఆలోచిస్తున్నాడు. అందుకనే కొడుకు ముఖాగ్ని పెట్టిన కొడుకు గొప్పగా ఆలోచించాలి. నా తండ్రికి మోక్షం వెళ్ళడం కోసం దశదానాలు చేస్తాడు ఆయన. శయ్యాదానము, భూదానము, గోదానము, సువర్ణ, ఇన్ని దానాలు చేస్తాడు. ఎందుకు? తండ్రి మోక్షానికి పోవాలని. ఉన్నప్పుడు ప్రేమించడా, గౌరవించడా పోని. కానీ ఒక్కసారి మృత్యు వచ్చి శరీరం పడిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆ కొడుకు అన్ని విధానాలు చేయాల్సిందే. కాబట్టి ఈయన నమస్కరించి మనసులో అనుకొని, నేను ఖచ్చితంగా కాశీకి వెళ్తున్నాను కదా, వచ్చిన తర్వాత ఈయనకి మోక్షం వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తానని చెప్పి కాశీకి వెళ్ళి నమస్కారం చేసుకొని ఈయనకి అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి, ప్రయాగలో నీళ్ళు తీసుకొచ్చి ఈయన మీద చల్లితే ఈయనకి ఈ శరీరం అంతా కూడా బాగా అయిపోయింది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇలా ఎలా జరుగుతుంది? ఇది పుణ్యం వల్లే జరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది పుణ్యం సాధన ఉంటే, లోపల సంకల్పం మంచిగా ఉంటే శరీరం అంతా మంచిగా అయిపోయిన తర్వాత కిందికి నిలబడి ఇక నాకు ఎలాగో జన్మ అయిపోయింది, పిశాచిగా ఉన్నాను, పిశాచ జన్మ కూడా అయిపోయింది, ఇక నువ్వు శ్రద్ధగా ఇంటికి వెళ్ళు. నీవు చేసిన పుణ్యం వల్ల, గుర్తుపెట్టుకోండి, నేను చేసింది పాపము, కానీ కొడుకా నువ్వు చేసిన పుణ్యం వల్ల నేను ఇప్పుడు మోక్షానికి వెళ్తానని చెప్పేసి నమస్కరించి మోక్షానికి వెళ్ళిపోయాడు. ఎవరికి నమస్కరించాడు? నీ గుణాన్ని. కొడుక్కి తండ్రి నమస్కరించవచ్చా? కానీ గుణం గొప్పది. పైశాచికంగా ఉన్నటువంటి విషయంలో కలియక రావడం గొప్ప విషయం. పిశాచిగా ఉన్న వాడి దగ్గరికి పోవడమే భయం. కానీ కొడుకు అక్కడికి వెళ్ళాడు కదా, వెళ్ళాడు కాబట్టి మాట్లాడే అవకాశం లేకపోయినా మాట్లాడే ప్రయత్నం చేశాడు. చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న అన్నం ఇవ్వడం వల్ల మాట్లాడే శక్తి వచ్చింది. అంటే ఇవన్నీ కలిసి రావాలి. దీన్ని యోగము అంటారు. దీన్ని ఏమంటారు? యోగము. ఈ యోగం అయితేనే ఇదంతా సాధ్యం. కాబట్టి అన్నదానం చేయకపోవడం వల్ల ఇంత సమస్య వచ్చిందయ్యా నా తండ్రికే. కాబట్టి ఇలాంటి విషయాలు చేసుకుంటూ వచ్చాను కాబట్టి నాలో కొంచెం పుణ్యం ఉంది కాబట్టి ఆ పుణ్య ప్రభావం వల్ల నేను నీళ్లు నీ నెత్తి మీద వేస్తే అక్కడ బల్లి మీద పడి ఆ బల్లి శతానందుడు మోక్షానికి వెళ్ళిపోయి మళ్ళీ కుచష్ట మహారాజుగా ఆ యొక్క ఇక్ష్వాకు వంశంలో పుట్టాడయ్యా అని గొప్పగా చెప్తున్నాను. ఇలా చిన్నవాళ్ళని గౌరవించకుండా ఉంటే ఎంత దోషం వస్తుందో అన్న విషయం చెప్తూనే అన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చి ఒక్క మాట అన్నాడు. మరి ఇదంతా నాకు అర్థమైపోయింది. చిన్నవాళ్ళకి గౌరవించడం, పెద్దవాళ్ళకి కూడా గౌరవించాలి అంటే మనం ఎలా తెలుసుకోవాలి అంటే, అప్పుడు
అంబరీషుడు చెప్పిన మాట, అంబరీషుడు వింటున్న మాట నారదుడు చెప్తుంటే ఆయన ఎంత శ్రద్ధగా వింటున్నాడో అంతే శ్రద్ధగా శృతానంద చెప్పుకుంటే శృతకీర్తి వింటున్నాడు. ఒకప్పుడు కైలాసంలో ఆ యొక్క శివుడు పార్వతితో మాట్లాడుతున్నాడు. బాగా వినండి, ఇది పార్వతితో మాట్లాడుతున్నాడు. ఏమని? పార్వతి పరమేశ్వరు ఇద్దరు కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉంటే ఒకసారి ఏమైందంటే, ఇదంతా కూడా స్కాంద పురాణంలో చాలా స్పష్టంగా ఉంది. మనకు అన్నీ కూడా నేను చెప్తున్నాను రోజు మనం మెల్లగా మెల్లగా వినడం అలవాటు చేసుకొని ఒక దారంలో సూత్తో ఒక్కొక్క పువ్వు వేసుకుంటూ ఒక మాలలాగా తయారు చేసి ఆ మాల కృష్ణ పరమాత్మ యొక్క మెడలో వేస్తే మనం ఎంత సంతోషిస్తామో, మన మాల వేసి సంతోషిస్తామా లేదా, మనం బట్టలు కట్టిస్తే మనకు బట్టలు కట్టి సంతోషిస్తామా లేదా, అలా ఒక్కొక్క మాల ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క దారంలో పుచ్చుకుంటూ పోయి వేయాలి. అలాగే అన్ని విషయాలు వినిపెట్టుకోండి. ఇక్కడ శివుడు చెప్తున్నాడు పార్వతితో ఏమని? పార్వతి, మనమిద్దరం ఇలా కలిసి ఉన్నాం కదా, మనమిద్దరం కలవటానికి ఎన్నో సమస్యలు వచ్చాయి. ఎన్నో యజ్ఞాలు, యాగాలు, దానాలు, హోమాలు అందరూ చేశారు. నువ్వైతే ఎన్ని వ్రతాలు చేశావు, ఎన్ని సంవత్సరాలు చేశావు, నువ్వు చాలా గొప్పదానివి పార్వతి. అంటే అసలు గొప్ప వాళ్ళకి గొప్పవాళ్ళు చెప్పినా గొప్ప వాళ్ళకే గొప్పతనం ఇవ్వకుండా సాధారణంగా ఉన్నటువంటి వాళ్ళు గొప్పతనం చేస్తే కూడా గొప్పతనాన్ని ఇవ్వాలి. వాచ్మెన్ చెప్పకుండా ఒకవేళ బాగా ఊడ్చేస్తే ఆయన గౌరవించాలి. గుర్తుపెట్టుకోండి. ఒక పట్టు చీర కట్టుకున్న అమ్మ వచ్చి ఆ చీపురు తీసుకుని ఊడుస్తూ ఉంటే అప్పుడే గౌరవించకూడదు. కానీ వాచ్మెన్ కూడా చెప్పకుండా మనం పూర్తిగా తూడ్చేస్తే ఆయనకు కూడా కొంచెం గౌరవించాలి. పనికి ఉన్నటువంటి విషయాన్ని ఇద్దరికీ చెప్పాలి. గొప్పవాళ్ళు ఊడుస్తున్నారు కాబట్టి గొప్ప కాదు, తక్కువ వాళ్ళు ఊడుస్తున్నా అంటే వాచ్మెన్ అయినా పని మనిషి అయినా ఊడుస్తున్నప్పుడు ఆయన బాగా పనిచేస్తే గౌరవించాలి. అంటే చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి సమానంగా గౌరవించాలి. ఇది గౌరవించే వాళ్ళ విషయం. అలా పార్వతి, నువ్వు ఎన్నో వ్రతాలు చేశావు కాబట్టి నువ్వు ఇలా నాకు దొరికావు అని చెప్తూ ఏం చెప్తున్నా అంటే, అసలు నీకంటే ముందు నాకు వివాహం అయింది. బాగా గుర్తుపెట్టుకోండి, నీకంటే ముందు నాకు వివాహం అయింది. దక్ష ప్రజాపతి యొక్క కూతురు సతీదేవిని వివాహం చేసుకున్నాను. బాగా వినండి, వివాహం చేసుకున్న తర్వాత ఆయనకు అసలు నాకు ఇవ్వడం ఇష్టం లేదు. దక్ష ప్రజాపతికి నాకు తన సంతానము సతీదేవి ఇవ్వడం ఇష్టం లేదు. బాగా వినండి, ఇష్టం ఉండడం, ఇష్టం లేకపోవడం, ఇష్టాన్ని కల్పించడం, దాంట్లో ఏం కలపాలి? మళ్ళా లోక కళ్యాణం కలపాలి. కలిపితేనే పురాణం మొదలుపెట్టి కాదు. ఇష్టం లేదు. ఇష్టం లేకుండా కూడా ఆ దక్ష ప్రజాపతికి అందరూ కలిసి ఆమెకు మాత్రమే వివాహం చేయించమని చెప్తే నారదుడు చెప్పి దక్ష ప్రజాపతి అంటున్నాడు, దక్ష ప్రజాపతి చాలా గొప్పవాడు శివుడు. వినండి, శివుడు చాలా గొప్పవాడు. ఆయనకి ఒకవేళ మీ అమ్మాయి వివాహం చేసుకుంటే లోక కళ్యాణం జరుగుతుంది కాబట్టి చేయించమంటే సతీదేవికి ఏమాత్రం ఇష్టం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, తండ్రికి ఇష్టం లేదు, ఎవ్వరికి ఇష్టం లేకుండా ధర్మకార్యం ఉంటుంది కాబట్టి నారదుడు వాడి మాట విని ఆమెకి వివాహం చేయించారు. వివాహం చేయిస్తే వివాహం అయింది. కైలాసంలో వాళ్ళు ఉంటున్నారు. చూడండి, ఒక్కసారి మనకు దాని పట్ల రుచి తెలవకుండా ఉంటే మళ్ళా మెల్లగా తినగవేమో తీయగుండు అన్నట్టు వేపాకు రోజు తింటే ఒక 16 రోజు తీయగా వస్తుందట. అలాగే ఆ సతీదేవి శివుడితో ఉండి ఆయన గొప్పతనాన్ని, ఆయన శివతత్వాన్ని, ఆయన ఓంకారతత్వాన్ని, ఆయన పూర్ణత్వాన్ని, ఆయన చేసే శాసనాన్ని, ఆయనకున్నటువంటి గుర్తింపును, గౌరవాన్ని రోజు విని ఆయనలో లీనమైపోయింది. గొప్పగా ఉన్నాడు నా భర్త అని అప్పుడు మెల్లమెల్లగా ఒప్పుకోవడం మొదలుపెట్టింది. అందుకనే మనిషితో మనిషి సహవాసం చేస్తే విషయం అర్థమవుతుంది. మొదలే కాదంటే కుదరదు. కాబట్టి ఇదంతా జరుగుతున్నాయి. నారదుడు తెలుసు కాబట్టి, దేవతలకు తెలుసు కాబట్టి ఆమె మెల్లగా ఆయనలో సుఖంగా ఉండడం మొదలుపెట్టింది. సుఖంగా ఉన్నప్పుడు ఒకసారి దక్ష ప్రజాపతి కైలాసానికి వచ్చాడు. వచ్చి నేను ఒక యుద్ధం చేద్దాం అనుకుంటున్నాను అనే ఉద్దేశంతో వచ్చాడు. వస్తే శివుడు అతన్ని చూసి గౌరవించలేదు అని ఆయన కోపంగా ఉన్నాడు. చూడండి, వచ్చి రాగానే నమస్కారం పెట్టేయాలి. ఒకళ్ళకొకళ్ళు నమస్కారం పెట్టేస్తే ఓ పని అయిపోతుంది. కానీ ఏమంటారంటే నమస్కారం ఎవరు పెట్టాలి? గుర్తుపెట్టుకోండి, ఎవరు నమస్కారం పెట్టాలి? ఎవరు నమస్కారం పెట్టాలో మీ మనసులో పెట్టుకోవాలి అంతే. ఎవరు గొప్పవాళ్ళు, గొప్పవాళ్ళకా గౌరవంతగా సంస్కారం ఉన్న వాళ్ళకా ఎవరికి నమస్కారం పెట్టాలి మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు పెద్దవాళ్ళకి నమస్కారం పెట్టకపోతే ఆయన ఏమనుకుంటాడో భయం ఉంటే పెట్టేయండి. సంస్కారవంతులు ఖచ్చితంగా పెట్టండి, గుణవంతుడికి ఖచ్చితంగా పెట్టండి, పెద్దవాళ్ళకి ఖచ్చితంగా పెట్టండి. కానీ ఇక్కడ ఏమైంది? ఆయన వచ్చాడు. ఎవరు? దక్ష ప్రజాపతి. శివుడు లేవలేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా
గురువు గారు ఇక్కడ కూర్చుని ఉన్నారు అంటే ఒకవేళ శిష్యుడు వస్తే గురువు గారు లేచి నిలబడకూడదు. గుర్తుపెట్టుకోండి. యజమాని ఇక్కడ కూర్చున్నాడు, ఉద్యోగి నౌకరు వచ్చాడు, నిలబడకూడదు. భార్య వచ్చింది, భర్త నిలబడకూడదు. ఇది శాస్త్ర ప్రమాణం. గుర్తుపెట్టుకోండి. ఎవరికి ఎవరు గౌరవించాలో శాస్త్రం చెప్పింది బాగా. కానీ ఇక్కడ ఈయన ఏమనుకున్నా అంటే, నేను ఒక్కసారి కాళ్ళు కడిగి శివుణ్ణి అల్లుడు చేసుకున్నందుకు నేను స్వతహాగా కైలాసాన్ని కలిసి వస్తే నన్ను పెద్ద మనిషిగా కూడా దక్ష ప్రజాపతిగా కూడా గౌరవించకుండా నన్ను శివుడు అవమానించాడు కూడా. ఏమని అవమానించాడు? లేచి నిలబడి నమస్కరించలేదు. కోపం వచ్చింది. ఎవరికి? దక్ష ప్రజాపతి. శివుడు ఏమనుకున్నాడంటే, నేను శివుణ్ణి, నేను పరమాత్ముణ్ణి, నేను దేవుణ్ణి, 3 లోకాలని లయం చేసి శక్తి సామర్థ్యాలు ఇవ్వండి, నేను దేవుణ్ణి కాబట్టి దేవుడికి నువ్వు అమ్మాయి ఇచ్చావు కాబట్టి నేనే గొప్పవానని శివుడి ఉద్దేశం ఏమిటి? ఒకవేళ భర్త ఉండి భార్య వచ్చి లేచి నిలబడితే భార్యకి ఆయుష్ తగ్గుతుంది. యజమాని కూర్చున్నప్పుడు నౌకరు వస్తే యజమాని లేస్తే నౌకరికి ఆయుష్ తగ్గుతుంది. గురువు కూర్చున్నప్పుడు శిష్యుడు వస్తే ఒకవేళ గురువు లేచి నిలబడితే శిష్యుడికి ఆయుష్ తగ్గుతుంది. కాబట్టి అలా జరగకూడదనే ఉద్దేశంతో శివుడు మనసులో పెట్టుకొని అలాగే ఉండాలి. దానికి అది కోపం వచ్చింది బాగా. ఎవరికి? దక్ష ప్రజాపతికి కోపం వచ్చి, ఇంకా ఈయన అసలు మంచివాడు కాదు, అసలు నారదుడు నాకు చెప్పాడు కానీ గొప్పవాడని, ఈయన ఏం గొప్పవాడు కాదు, ఈయనకి సంస్కారం లేదు, ఏ బుద్ధి లేదు, ఏ జ్ఞానము లేదు, ఎక్కడ ఆస్తిపాస్తులు లేవు, అసలు ఆకారం లేదు, అంగము లేదు, శరీరం మీద బట్టలు లేవు, ఏమీ లేదు. ఈయన దగ్గర ఏముంది? సర్పాలు వేసుకుంటాడు, కైలాసం అంటాడు, శ్మశానంలో ఉంటాడు, గౌరవం లేదు పెద్దవాళ్ళంటే, పెద్దగా నాదం చేయడు, ఎప్పుడు పిశాచాలతో ఉంటాడు, ఎప్పుడు భూతాధిపతి, ఎప్పుడు భూతాలతో ఉంటాడు. ఈయనకి అసలు నేను తప్పు చేశానా అని అవమానించి ఆయనకి ఏమాత్రం చెప్పకుండా వెళ్ళిపోయాడు. రమ్మని చెప్పలేదు, వెళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకోండి. వెళ్ళిపోగానే అప్పటికే ఆ యొక్క సతీదేవికి అర్థమైపోయింది ఇక్కడ ఏదో జరిగింది అని మౌనంగా ఉండిపోయింది. మౌనం చాలా గొప్పది. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మాటకు మాట ఇవ్వడం కాదు విషయం. మాట మాట్లాడిన తర్వాత సమాధానం దొరకకుండా ఉంటే సమాధానం దొరికేంత వరకు మౌనంగా ఉండాలి. మౌనం కాలానికి సమయం చెప్తుంది. ఆ సమయానికి, ఆ కాలానికి ఆ మౌనం విడదీసి మాట వస్తుంది. అప్పటిదాకా మౌనంగా ఉండడం చాలా మంచిది. చాలామందికి ఇది అలవాటు లేదు, అలవాటు చేసుకోండి. అన్ని వ్రతాల్లో గొప్ప వ్రతం మౌనవ్రతం. మౌనవ్రతం. ఆడవాళ్ళకి ఇంకా విశేషం. గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి. మాట్లాడకుండా ఉండడం అలవాటు చేసుకోండి. కాబట్టి ఆమె మౌనంగా ఉంది. కొంతకాలం పోయిన తర్వాత ఈయన కిందికి వచ్చేసాడు. దక్ష ప్రజాపతి పెద్దగా పృథ్వీకి పిలిపించి పెద్దగా యజ్ఞం చేయిస్తున్నాడు. కానీ అక్కడ శివుని పిలిపించలేదు. పిలిపించకపోతే ఈ విషయం సతీదేవికి తెలిసింది. అయ్యో, మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నారు, మనం కూడా పోవాలి కదా అని భర్త దగ్గర వచ్చి, ఏమండి మనం యజ్ఞానికి వెళ్దామా అని ప్రశ్న వేసింది. మీరు గుర్తుపెట్టుకోండి, వెళ్దామా అన్న మాట ప్రశ్నార్థకం. వెళ్తున్నాను చెప్పి వెళ్ళడం. అసలు వెళ్ళి వద్దామండి, ఇది గౌరవం. అవునా? భర్త లేకుండా భార్య వెళ్ళి ఏం చేయాలి? భర్త లేకుండా తన దగ్గర వెళ్ళకూడదు. అసలు లేదు, వెళ్ళడం లేదు. కానీ ఈమె వెళ్దామా అని ప్రశ్న వేస్తే ఆయన అన్నాడు, అక్కడికి వెళ్ళకూడదు, మనకు సమాచారం లేదు. చూడండి, దీంట్లో ధర్మం దాగి ఉంటుంది. మనకు సమాచారం లేదు, రమ్మని చెప్పలేదు, మనం వెళ్ళకూడదు. అప్పుడు పార్వతి సతీ ఏముంటుందంటే, మీరు బాగా వినండి, తండ్రి దగ్గర కార్యక్రమం ఉంటే పిలిచే అవసరం లేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. తండ్రి దగ్గర కార్యక్రమం ఉంటే వెళ్ళిపోవడమే శాస్త్రం చెప్పిన మాట. అందుకనే శాస్త్రాన్ని ధర్మాన్ని కలిపే పురాణం అవుతుంది. మీరు వినాలి. ఇప్పుడు ఇలా అన్నారు స్వామి, ఇప్పుడు ఇలా అన్నారంటే ఎలా అంటున్నానో మీకు మళ్ళీ చెప్తాను. మీకు ఏమంటామే, తండ్రి దగ్గర కార్యక్రమం ఉంటే పిలిచే అవకాశం లేదు, అవసరం అంతకంటే లేదు. మిత్రుడి దగ్గర ఒకవేళ కార్యక్రమం ఉంటే పిలవకుండానే వెళ్ళిపోవాలి. గురువు దగ్గర కార్యక్రమం ఉంటే శిష్యుడు చెప్పకుండా వెళ్ళిపోవాలి. ఇది ధర్మం. స్వామి మీకు ధర్మం తెలియదా చెప్పండి. నాన్నగారి దగ్గర కార్యక్రమం ఉంది, నేను వెళ్ళాలి కాబట్టి నేను వెళ్తాను. కానీ ఈ నియమం ఎవరికి మాత్రమే తెలుసా? మగవాళ్లకు మాత్రమే, ఆడవాళ్లకు లేదు. ఆడవాళ్లకు వివాహం అయిందా, భర్త చెప్పిందే వేదం. పతిదేవో భవ, సతీ అనసూయ, సతీ సావిత్రి, సీతామాత, అహిల్య, మండోదరి నియమాలు పెట్టుకోండి. అందరూ రాసుకోండి. ఇది కాబట్టి నేను భర్తనై ఉండి ఇక్కడ కూర్చొని ఉన్న పక్షంలో కూడా ఇక్కడ దాకా వచ్చి నాకే చెప్పలేదు, నువ్వు వెళ్తే నిన్ను అవమానిస్తారు. అక్కడ సతీదేవి వెళ్ళకూడదు. నాకు ఒకవేళ చెప్పి ఉంటే పంపించేవాడినేమో. అది నా తండ్రి చేస్తే
నేను వెళ్ళాలి. కానీ నీకు కాదు నియమం. నువ్వు ఒకసారి ఇక్కడికి వచ్చేసావు, దానం చేశాడు ఆయన, కన్యాదానం చేశాడు, కాళ్ళు కడుగాడు, కాబట్టి నీకు లేదు ఆ విషయం అని చెప్పి ధర్మం, ఇద్దరూ ధర్మం మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడి ఆఖరికి నాకు తండ్రి గారి దగ్గరికి పోవాలని అనిపిస్తుంది కాబట్టి నేను పోతానని చెప్పేసి బలవంతం చేసింది. బాగా వినండి, భర్త మాట వినకుండా ఉంటే ఎంత నష్టం జరుగుతుందో వినిపెట్టుకోండి. భర్త మాట వినకుండా ఉంటే ఏం నష్టం జరుగుతుందో వినిపెట్టుకోండి. ఏం జరిగింది? ఆమె నేను వెళ్తానని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఆ యొక్క గణాల్ని, అంటే అక్కడ ఉన్న సేవకులను తీసుకొని యజ్ఞానికి వెళ్ళింది. యజ్ఞానికి వెళ్ళంగానే, కిందికి వెళ్ళంగానే అసలు ఎవ్వరు కూడా ఆమెకు మాట్లాడించట్లేదు. యజ్ఞభూమిలో, యజ్ఞం దగ్గర ఎవ్వరు కూడా మాట్లాడించారు. అక్కడ కొన్ని పురాణాల్లో బ్రహ్మ విష్ణువు వచ్చారని చెప్తారు, కొన్ని పురాణాల్లో బ్రహ్మ విష్ణువు రాలేదు అని చెప్తారు. శివుణ్ణి పిలవలేదు కాబట్టి వాళ్ళిద్దరు రాలేదు, వాళ్ళు త్రిమూర్తులు కాబట్టి చెప్తారు. ఈ కథలో మనం శివపురాణం చెప్పుకుందాం. దీంట్లో ఏముంది? ఇక్కడికి వచ్చారు, ఆమెకి ఎవ్వరు కూడా మాట్లాడలేకపోయేసరికి ఆమె ఏమనుకుందంటే, నిజంగానే శివుడు చెప్పినట్టుగా శివం అంటే సత్యం, గుర్తుపెట్టుకోండి. శివం అన్న పదానికి సత్యం, శివం అన్న పదానికి నక్క అనర్థం. కాబట్టి శివం అంటే మనకు సత్యమే, కాబట్టి ఈ సత్యాన్ని గుర్తుపట్టుకోకుండా వచ్చాను, కాబట్టి భర్తను అవమానించి భర్త ఆజ్ఞ ఇవ్వకుండా వచ్చాను, కాబట్టి నాకు శాస్త్రం జరిగింది, నాకు అవమానమే జరిగింది అని చెప్పేసి బాధపడి తల్లి దగ్గరికి వెళ్ళింది, చెల్లెల దగ్గరికి వెళ్ళింది, 60 మంది చెల్లెలు అందరి దగ్గరికి వెళ్ళింది. అందరితో ఎవ్వరూ మాట్లాడలేదు. మాట్లాడకపోగా తండ్రికి అంటుంది, తండ్రి నువ్వు యజ్ఞం చేస్తున్నావు కదా, శివుడు లేకుండా యజ్ఞం చేస్తారా ఎవరైనా? నాన్న, శివుడు లేకుండా యజ్ఞం చేస్తారా? నువ్వు తప్పు చేయట్లేదా? నీకు ఏమైనా ఆయన మీద కోపం ఉంటే అల్లుడు మామకు సంబంధించిన విషయం, కానీ దేవుడు ఋతువుకి సంబంధించిన విషయం కాదు. కాబట్టి నువ్వు పిలవాల్సిందే. ఆయన కోసం హవిస్సు వేయకుండా ఉంటే యజ్ఞం పూర్తి అవ్వదు. కాబట్టి నువ్వు పిలవాల్సింది అంటే ఆయన నేను పిలవలేదు, నిన్ను కూడా రమ్మలే అన్నాడు. అంతకంటే అవమానం ఏం కావాలి? బాగా అవమానించాడు. భర్త అవమానిస్తుంది కాబట్టి తల్లి కూడా ఆ అమ్మాయిని పట్టుకోలేదు, సతీదేవిని పట్టుకోలేదు. అక్కడ ఉన్నటువంటి భృగుమాముని, సూర్యుడు, దేవత అందరూ కూడా ఆమెను చూసి, ఇక్కడ గొప్పగా బలవంతుడుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? దక్ష ప్రజాపతి. కాబట్టి ఆయన పక్షంలో మాట్లాడితే మనకు కొంచెం గౌరవం దొరుకుతుందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వెటకారంగా ఆమెను చూశారు. భృగుమాముని ఇలా అనుకుంటున్నాడు, సూర్య పరమాత్మ నవ్వుతున్నాడు, ఇంకొకళ్ళు ఇంకో రకం చేస్తున్నారు, ఇంకొకళ్ళు కాళ్ళు ఎత్తేస్తారు, ఇంకొకళ్ళు భుజాలు తరుముకుంటున్నారు. అంటే అవమానం స్త్రీకి జరుగుతుంటే కొంతమంది చూస్తారు. అందుకనే ద్రౌపది వస్త్రాలు అయినప్పుడు అందరూ చూశారు. చూడండి, అలా ఎంత చేస్తే దారుణం, ఎంత చేస్తే అవమానం స్త్రీకి అన్ని శిక్షలు వస్తాయి. కానీ ఇక్కడేం జరుగుతుందంటే వీళ్ళకందరికీ శిక్షలు జరుగుతాయి, కానీ ఈమె శివుడికి చెప్పకుండా వచ్చింది కాబట్టి, ఆయనకి ఆజ్ఞ లేకుండా వచ్చింది కాబట్టి శిక్ష జరుగుతుంది. కాబట్టి ఆఖరికి ఆమె ఏమని తల్లికి, అమ్మ శివుడిని ఇప్పుడైనా పిలిపించరా అంటే దక్ష ప్రజాపతి ముఖం చూసింది, ఆయన లేదన్నాడు, పిలిచే విషయం లేదన్నాడు. లేసరికి ఆమె అక్కడ యోగాగ్నిలో ఆమె శరీరాన్ని వేసేసి బూడిదలాగా మారిపోయే ప్రయత్నం అవుతుంది. అంటే యోగాగ్నితో ఆ యజ్ఞకుండంలో దూకేసింది. యజ్ఞం విధ్వంసం అయింది ఇక్కడే. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, స్త్రీకి కోపం వస్తే, స్త్రీకి అవమానిస్తే పుణ్యకార్యాలు జరగవు. మీరు అన్నీ రాసి పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, స్త్రీకి ఎక్కడైతే అవమానం జరుగుతుందో అక్కడ పుణ్యకార్యాలు లేవు. స్త్రీకి ఎక్కడ గౌరవం పడదో అక్కడ లక్ష్మి లేదు. స్త్రీకి ఎక్కడ గౌరవం దొరకదో అక్కడ అంతా కూడా అరిష్టమే. ఒక్కసారి స్త్రీ లేదా ఇంకా ఏమీ లేదు. అలా ఆమె యజ్ఞంలో దూకంగానే యజ్ఞం అంతా విధ్వంసం అయిపోయింది. కానీ సతీదేవి దాంట్లో దూకింది కాబట్టి అందరూ భయపడిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి శివుడికి సమాచారం చెప్పారు. శివుడు అప్పుడే శివుడికి రెండే విషయాలు, అయితే శాంతము, అయితే కోపము, అయితే నృత్యము, అయితే తాండవము. తాండవం చేస్తున్నాడా కోపంలో ఉన్నాడు, నృత్యం చేస్తున్నాడా ఆనందంగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, తాండవానికి నృత్యానికి తేడా, రెండు నృత్యాలే. మనకు కనబడేటప్పుడు రెండు నృత్యంగానే ఉంటాయి, చేతులు కాళ్ళు ఆడించడమే ఆడిస్తాడు. కానీ కోపంగా ఉన్నప్పుడు తాండవము, సంతోషంగా ఉంటే నృత్యము. గుర్తుపెట్టుకోండి. అలా ఇక్కడ వెళ్ళి చెప్పంగానే ఆయనకు బాగా కోపం వచ్చింది. కోపం వచ్చి, అయ్యో నా భార్య దాంట్లో పడిపోయిందా, యజ్ఞంలో పడిపోయింది కదా, నాకు శరీరం కూడా దొరికే అవకాశం లేదా అని కోపంకి వచ్చి ఒక్క జటను తీసి కింద వేశాడు. వస్తే దాంట్లోంచి భద్రుడు వచ్చాడు, వీరభద్రుడు అంటారు. ఆయన వచ్చాడు. ఆయన వస్తే, ఏమిటి స్వామి 1000 చేతులు ఆయనకి, ఏమిటి స్వామి నాకు ఆజ్ఞ, మీరు నన్ను పిలిపించడం ఏమిటి, మీరు తలుచుకుంటే ఏమైనా చేస్తారు కదా. శివుడు తలుచుకుంటే ఏమైనా చేస్తాడు కాబట్టి మనలో మాట ఉన్నాడుగా, శివుడు ఆజ్ఞ లేదే చీమ కూడా కుట్టదు కదా. మన మాట ఇప్పుడు కలియుగంలో మాట్లాడుకుంటాం లేదా. అలాంటిది
అసలు ఆయన రాగానే 1000 చేతులతో ఏమిటి ఆజ్ఞ, మీరు నన్ను పిలిపించడం ఏమిటి సేవకుడిని అంటే ఏమి లేదు, నేను అక్కడికి వెళ్ళకూడదు, నాకు ఆయన పిలవలేదు కాబట్టి నేను అక్కడికి వెళ్ళను, నువ్వు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చంపేసిరా అని చెప్పారు. మీరు గుర్తుపెట్టుకోండి, భగవంతుడికి కోపం వచ్చే అవకాశం ఉంది, క్షమించే విషయం కూడా ఉంది. భగవంతుడు దయాశీలుడు, కరుణాసంపన్నుడు అయిన పక్షంలో కూడా శిక్షలు ఇచ్చేవాడే. భగవంతుల్లో అన్ని గుణాలు ఉంటాయి, అన్ని గుణాలు ఉన్నటువంటి వాడే భగవంతుడు. ఆయనకు కోపం వచ్చిందా శిక్షిస్తాడు, ఆయనకు దయ కలిగిందా మిమ్మల్ని ఉద్ధరిస్తాడు. కాబట్టి ఎక్కడెక్కడైతే భగవంతుడి పట్ల మనం పట్టుకుంటామో ఆయన ఏం చేస్తానంటే చేస్తాడు. మనం ఆయన పట్ల మంచి భావంతో ఉండాలి, పరమాత్ముడు మనం కాపాడుతూనే ఉంటాం. పరమాత్ముడి పట్ల మనం తప్పు చేస్తే పరమాత్ముడు మనం క్షమించడు. అందుకని అంటాం కదా, మొక్కులు మొక్కకూడదు, మొక్కుతే తీర్చుబాటు చేయాలి. ఒకవేళ మొక్కి మర్చిపోతే దోషం వస్తుంది. మొక్కకుండా ఉంటేనే మంచిది, మొక్కితే తీర్చుబాటు చేయాలి, లేదా అలాగే ఇంకో సేవ చేసుకోవాలి. కానీ భగవంతుని మర్చిపోతే శత్రుత్వమే, భగవంతుడితో శత్రుత్వం లేదు. కాబట్టి ఆయన వీరభద్రుడిని పంపించాడు. ఆ భద్రుడు అక్కడికి వెళ్ళి అందరినీ చంపేశాడు. ఎవరైతే నవ్వారో సూర్యభగవానుడు ఆయనకి పళ్ళు తీసేశాడు. భద్రుడు బాగా గుర్తుపెట్టుకోండి, సూర్యభగవానుడికి పళ్ళు లేవు, అందుకని ఆయనకి జలము, ఆయనకి ప్రసాదం ఏమిటి, పాయసము. ఆయనకి ఎప్పుడు పొద్దున ఏమి ఇవ్వాలి, నీళ్లు. కాబట్టి ఎప్పుడు కూడా అవి రక్తవర్ణం, ఆయనకి మొత్తం పళ్ళు పోతాయి కాబట్టి ఎప్పుడు రక్తమే. కాబట్టి రక్తవర్ణం అంటే ఆయన గోధుమలు పెట్టాలి, ఎర్రబట్టలు పెట్టాలి. ఇదంతా శాస్త్రంలో ఉంది, పురాణాల్లో ఉంది, అన్నిట్లో ఉంది. కాబట్టి ఆయన తీసేశాడు. ఈయన భృగు ఇట్లా అనుకున్నాడు కదా, గడ్డం అనుకున్నాడు కదా, కాబట్టి ఆయన గడ్డం తీసేశాడు. మిగతా వాళ్ళు ఏమీ ఊపి ఆనందాన్ని వ్యక్తపరిచారో వాళ్ళ కాళ్ళు చేతులను తీసేశారు. ఎవరు? భద్రుడు. తీసేసిన తర్వాత ఎప్పుడైతే దక్ష ప్రజాపతి దగ్గరికి వచ్చాడో పట్టుకునే ప్రయత్నం చేస్తే అప్పటికే సంకల్పమైపోయి యజ్ఞం మధ్యలో ఉంది కాబట్టి ఆయనకి ఆ పుణ్యం ఉంది కాబట్టి ఆయన శిరశ్ఛేదం చేయలేకపోయాడు భద్రుడు. ఎందుకంటే అంత అర్హత లేదు చూడండి, ఎందుకంటే మంత్రానికి అంత అర్హత ఉంది కాబట్టి. గొప్ప వాళ్ళు వచ్చి మంత్రాన్ని చెప్పారు కదా, మంత్రంలో బలం ఉంది కాబట్టి ఆ మంత్ర బలం వల్ల ఆయన విషయం చేయలేకపోయాడు. మళ్ళీ ఆ యొక్క శివుడి దగ్గరికి విషయం పోయింది, అయ్యా ఆ యొక్క దక్ష ప్రజాపతిని చంపలేకపోయాను కాబట్టి మేము చంపలేని చెప్పగానే అప్పుడు ఆయన కోపం వచ్చి ఇంకా పిలవకపోయినా ఒక మనిషిని పంపించిన తర్వాత కార్యం కాలేదు కాబట్టి నా కోపం తగ్గలేదు కాబట్టి నేనే వెళ్తానని చెప్పేసి శివుడి స్వతహాగా యజ్ఞగుండానికి వచ్చాడు. యజ్ఞస్థానానికి వచ్చి, ఇక్కడ బాగా వినండి మీరు, యజ్ఞస్థానానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా చంపేశాడు. అందరినీ, దక్ష ప్రజాపతితో సహా అందరినీ శిరచ్ఛేదం చేశాడు. దక్ష ప్రజాపతి యొక్క స్థల ఎక్కడికో వెళ్ళిపోయింది, బాగా దూరం వరకు వెళ్ళిపోయిన తర్వాత ఈయనకి ఇంకా కోపం తగ్గట్లేదు. ఎందుకు? ఈయనకి చంపడం కాదు కదా ముఖ్య ఉద్దేశం, భార్య చనిపోయింది కాబట్టి కోపం. భార్య చనిపోయింది కాబట్టి కోపం. చూస్తే అక్కడ యజ్ఞకుండంలో మీరు యజ్ఞకుండంలో ఆ శవం కాలుతూ ఉంది. ఇంకా కాలిపోయిన శవం చేతులు పడిపోవడం, మాంసం ముద్దలు బయటకు రావడం, ఆ బొక్కలు కనబడడం, రక్తం రావడం, చీము రావడం, కళ్ళు బయటకు రావడం, నాలుక బయటకు రావడం, ఈ భయంకరమైన విషయాన్ని చూసి దాన్ని ఎత్తుకొని ఆ శవాన్ని ఎత్తుకొని ఎట్లా తాండవం చేస్తున్నాడంటే అలా తాండవం చేస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, తాండవం చేస్తున్నాడు అంటే ఇంకొక విషయం అవుతుంది, ఇంకేదో అవుతుంది. కాబట్టి సతీదేవి యొక్క శరీరాన్ని భుజాన వేసుకొని నృత్యం తాండవం చేస్తుంటే అందరూ భయపడిపోయారు. ఇంకా ఏదో జరిగే అవకాశం ఉంది, ఎంత విధ్వంసం జరగాలో అంత జరిగింది, కానీ ఇంకా ఆయన కోపం తగ్గట్లేదు. కాబట్టి ఇక్కడ ఈ శరీరం ఉన్నంత కాలం బాగా గుర్తుపెట్టుకోండి, చనిపోయిన వ్యక్తి శరీరం ఉన్నంత కాలం మనకు దుఃఖం బాగా వస్తుంది. ఒక్కసారి శరీరం వెళ్ళి శ్మశానంలో కాలిపోయిందా పెద్దగా మెల్లగా దుఃఖం తగ్గుకుంటూ వస్తుంది. కానీ ఉన్నంతకాలం మనం బాగా ఏడుస్తాం, ఇంకా మనకు మనసు ఉండదు. వచ్చిన వాళ్ళని చూసుకుంటూ మళ్ళీ మనకి ఏడుపు వస్తూనే ఉండదు. కనబడుతున్నారు కాబట్టి ఒక్కసారి కనబడడం మానేస్తే మెల్లమెల్లగా మనం కూడా మానేస్తాం. అలా దాన్ని పట్టుకొనే నృత్యం చేస్తున్నాడు కాబట్టి, తాండవం చేస్తున్నాడు కాబట్టి అందరూ భయపడిపోయి విష్ణుకు చెప్తే విష్ణువు వచ్చి ఆ యొక్క సతీదేవి యొక్క శరీరాన్ని పట్టుకొని ఖండాలుగా నరికిచ్చేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఖండాలుగా తీసేశాడు. తీసేస్తే ఎక్కడెక్కడైతే ఈ యొక్క ముక్కలు పడ్డాయో అక్కడక్కడ శక్తిపీఠాలు అయ్యాయి. అది సతీదేవి యొక్క ఆస్థానాలు అన్నీ కూడా శక్తిపీఠాలు. అసలు శక్తిపీఠాలు 108, కొందరు చెప్తారు 54, కొందరు 18 పీఠాలు, ఇలా చెప్పుకుంటూ వస్తారు. దీనికి కాదు విషయం, అంటే ఎక్కడెక్కడైతే పూజలు జరుగుతున్నాయో అష్టాదశ పీఠాల్లో అక్కడక్కడ గొప్పగా ఉన్నాయి. గొప్పగా ఉన్నటువంటి గొప్ప విషయాన్ని చెప్పగలగాలి కదా. మనం మొన్న పరశురామ చరిత్ర చెప్పుకున్నామే, పరశురాముడు తల్లిని చంపిన తర్వాత, ఆ యొక్క కార్తవీర్యం చంపిన తర్వాత ఆయనకు పాపం వచ్చింది కాబట్టి ఆ పాప పరిహారం కోసం ఆయన ఎక్కడెక్కడో లింగ ప్రతిష్టాపన చేశాడు. అక్కడ గొప్ప విశేషం ఏంటి, మనకు బాసర్లో కూడా సరస్వతి మాతాలయం దాటిపోయిన తర్వాత పాపహరేశ్వర లింగం ఉంది, అది కూడా పరశురాముడే ప్రతిష్టాపన చేశాడు.
పాపహరేశ్వర లింగము బాసర్లో సరస్వతి మాత ఆలయం తర్వాత పాపహరేశ్వర లింగము అది పరశురాముడు ప్రతిష్ట. మనకు తెలుసా? చాలామంది తెలియదు. ఎందుకంటే ఒక విషయం గురించి తెలుసుకుంటూ చెప్పుకుంటూ ఉంటే అది ప్రచారంలోకి వస్తేనే గొప్ప. కాబట్టి 108 పీఠాల గురించి పెద్దగా ఎవరు తెలియదు కాబట్టి 54 పట్టుకున్నారు. 54 కూడా పెద్దగా పట్టించుకోలేదు కాబట్టి 18 పట్టుకున్నారు కదా. 18 అష్టాదశ పీఠాలు మనం మంత్రం చెప్పుకుంటాం. అలా అన్నీ పడిపోయాయా? పడిపోయిన తర్వాత శివుడికి ఇంకా కోపం వచ్చింది. ఇప్పటిదాకా నేను ఇంకా బాధ పూర్తవ్వలేదు, నాకు ఇంకా భార్య పోయినటువంటి ఆ దుఃఖం పోలేదు, ఉన్న శరీరాన్ని చూసుకుంటూ ఏడుద్దామన్నా అది కూడా చేయలేని విష్ణువు, నువ్వు చాలా ధూర్తుడివి. బాగా గుర్తుపెట్టు, నువ్వు చాలా ధూర్తుడివి. నీ వల్ల నేను శవాన్ని కూడా పార్థివ దేహాన్ని కూడా చూసుకోలేకపోయాను. కాబట్టి ఒకవేళ బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా నువ్వు కూడా అవతారం తీసుకుంటావు కదా, రామావతారం తీసుకున్నప్పుడు కూడా నా దగ్గర నుంచి నా భార్య ఎలా వెళ్ళిపోయిందో రామావతారంలో కూడా నీ భార్య నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది పో అని చెప్పించాడు. ఎవరు చెప్పించాడు? శివుడు. ఎవరికి? విష్ణువుకి. గుర్తుపెట్టుకోండి, దోమలు కుట్టనివ్వకండి, బాగా వినండి, దోమలు కుట్టినా పట్టుకోకండి. అలా శివుడు శపించాడు. ఏమని? నా దగ్గర నుంచి నా భార్యను నువ్వు దూరం చేశావు కాబట్టి రామావతారం వచ్చినప్పుడు నీ దగ్గర నుంచి నీ భార్య కూడా వెళ్ళిపోతుందని శపించాడు. కాబట్టే బాగా గుర్తుపెట్టి, శపించాడు కాబట్టే రామావతారంలో రాముడు సీత వచ్చిన తర్వాత వాళ్ళకి వనవాసం వచ్చిన తర్వాత అక్కడి నుంచి రావణుడు ఆ యొక్క సీతను ఎత్తుకు వెళ్ళాడు. ఇదంతా యోగము, కలిసి రావాలి కథంతా. ఇలా వచ్చింది. అలా వస్తే అప్పుడు శివుడు కోపం ఎంతసేపు ఉంటుందండి? కొంచెంసేపు ఉంటుంది. శవం వెళ్ళిపోయింది, ఇంకా అదైపోయింది, శపించేశాడు. ఇప్పుడు పిల్లవాడు సెల్ ఫోన్ కింద ఎత్తేసాడు, ఏం చేస్తాం మనం? 2-3 దెబ్బలు కొడతాం అంతే కదా. మళ్ళీ ముద్దు పెట్టుకోవడం, దగ్గర తీసుకోవడం, అన్నం పెట్టడం రాత్రి. పిల్లాడికి ఇంక శపిస్తామా? ఇంకేం చేస్తాం? అంతకంటే ఏం చేస్తాం కదా. కానీ కోపం వచ్చింది, కొట్టేశాం. కోపం పోయింది, అన్నం పెట్టి కదా. ఇక్కడ శివుడికి కోపం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆలోచిస్తున్నాడు, అసలు విష్ణువు నేను బ్రహ్మ త్రిలోకులం కదా, అసలు మేమందరం దేవతలం కదా, మా వల్ల మన వల్ల మనమందరం కలిసి పనిచేయడం వల్లే ఈ యొక్క భూమి మీద ఈ ప్రపంచం అంతా నడుస్తుంది కదా, మనం పోషణకర్తము, పాలకర్తము, లయకరలం కదా, మనమే ఇలా ఆలోచిస్తే అలా అని చెప్పేసి ఆ యొక్క విష్ణువుని పిలిపించి, అయ్యా తప్పు జరిగింది, బాగా వినండి, అందుకనే తప్పు చేసిన వాడు మొదలు ఒప్పుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇప్పటి తప్పు జరిగిందా ఒప్పుకో. కాళ్ళు తగలంగానే మనం కొత్తగా మాట సారీ అన్న పదానికి క్షమాపణ లేదు. క్షమించండి అని తెలుగులో మాట్లాడండి. దీనికి క్షమాపణ ఉంది, సారీకి లేదు. వాళ్ళు ఆంగ్లేయులు ఎందుకు పెట్టుకున్నారో, ఎందుకు చేశారో వాళ్ళకి దేవుడు తెలుసు. కాబట్టి శివుడు ఆ విష్ణువుని పిలిపించి, అయ్యా నేను తప్పు చేశాను, బాగా వినండి, నేను తప్పు చేశాను కాబట్టి నీకో విషయం చెప్తున్నాను. నేనే తప్పు చేశాను, నేనే ఉపసంహరించుకుంటాను. ఎలాగంటే, ఒకవేళ నా భక్తుడు, చూడండి, శివుడు యొక్క భక్తుడు పరమభక్తుడు రావణుడు కదా. శివుడికి పరమభక్తుడు. శివుడి దగ్గర నుంచి ఆత్మలింగం తీసుకుపోయే శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి. శివుడి దగ్గర ఆయన ప్రసన్నం కాకపోతే లోపల పేగులు తీసి వీణా వాయించే శక్తి సామర్థ్యాలు ఆయన దగ్గర ఉన్నాయి, రావణుడి దగ్గర. అంత గొప్ప భక్తుడు ఎవరు? రావణుడు. ఎవరి భక్తుడు? శివభక్తుడు. ఆ శివుని యొక్క భక్తుడు తీసుకుపోతాడు కాబట్టి, తీసుకుపోయిన తర్వాత ఆ యొక్క సీతామాత ఎక్కడుందో నేనే మళ్ళీ వెతికి పట్టుకు తీసుకొస్తానని చెప్పేసి మాట ఇచ్చాడు. మీరు కథను బాగా వినండి. ఇక్కడ జరిగింది అసలు మొత్తం సీతాపహరణం అంతా కూడా. ఏమన్నాడు? తీసుకుపోతాడు నా భక్తుడే, తీసుకుపోవాలని శపించింది నేనే, కానీ పట్టుకొచ్చేది కూడా నేనే అని చెప్తే, మళ్ళీ ఈ యొక్క రాముడు పుట్టిన కాలంలో త్రేతాయుగంలో ఆ యొక్క శివుడే 11వ అవతారంగా ఆంజనేయ స్వామిగా అవతారం తీసుకొని సీతామాతని వెతికి పట్టుకొచ్చి యుద్ధం చేయించి వాళ్ళతో స్నేహం చేయించి అందరూ వారిని కలిపి అక్కడ లంకకు వెళ్ళి యుద్ధం చేసి సీతామాతను పట్టుకొచ్చి రాముడికి పట్టాభిషేకం అయ్యేంత వరకు కూడా ఉండి, ఇప్పుడు కూడా ఆ యొక్క స్వామి అంటే హనుమ రాముడికి ఇంకా సేవ చేస్తున్న రాముడు అవతారం అయిపోయింది, కానీ ఆంజనేయ అవతారం ఇంకా ఉంది. ఆంజనేయుడు ఎప్పుడు కూడా చిరంజీవియే. కాబట్టి ఇక్కడ జరిగిన కథ ఇక్కడ దాకా వచ్చింది. అంటే ఎక్కడో జరిగిన కథను మనం ఇక్కడ పెట్టుకో. ఇలా జరిగింది కాబట్టే ఆంజనేయ స్వామి 11వ అవతారము శివుడికి. కాబట్టి ఆయన్నే శపించాడు, ఆయన్నే కరుణించాడు, ఆయన్నే వచ్చాడు, ఆయనే సహాయం చేశాడు, ఆయనే పట్టుకొచ్చాడు. ఇలా జరుగుతుంది కదా. కాబట్టి ఇక్కడ ఈ శక్తిపీఠం అయిపోయింది. వీళ్ళు ఆంజనేయ స్వామి ఎప్పుడు కూడా గొప్పవాడే. ఎప్పుడు ఎంత గొప్ప పని చేసుకున్నా ఆయన మీద ఏం మాట మాట్లాడుకోడు. అందుకనే మొన్న ఆ స్వామీజీ వచ్చినప్పుడు చాలా బాగా చెప్పారు. ఆయన నాకు చాలా బాగా నచ్చింది.
సుందరమైనది సుందరకాండము అందరు వినుడి ఆనందముగా మృదు మధురము మరి రసవత్తరము మారుతి సీతను గాంచిన విమరు పాడుతూనే ఉన్నాడు ఆయన. ఎంతో ఆనందం. అది నాకు నోటికి వచ్చేసింది ఆ రోజే. అంటే మారుతి చేసిన ప్రతి ఒక్క పని అంత గొప్పది. ఆయన మీద ఏం వేసుకోడు, అంతా ఆయనకి ఇచ్చేస్తాడు, వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. నువ్వు చేసావు, నీ వల్ల రామ నీ వల్ల జరిగింది, సీతామాత నీ వల్ల జరిగింది, లక్ష్మణస్వామి అలా వేస్తూ ఉంటాడు. కాబట్టి గొప్పవాడయ్యాడు. గొప్పవాడు ఎప్పటికీ ఉండిపోతాడు. రాముడు గొప్పవాడు కాదా, మళ్ళీ అవతారం తీసుకోవాలి కదా, పోయాడు. రాముడు గొప్పవాడే, మళ్ళీ అవతారం తీసుకోవాలి కదా, ఆయన కృష్ణావతారం రావాలి కదా. కాబట్టి మళ్ళీ కలికావతారం రావాలి, కృష్ణుడు వెళ్ళిపోయాడు. మళ్ళీ కలికావతారం వస్తుందట అంటే మనం ఉన్నత కాలం వస్తుందా? రాకపోవచ్చు. మనకు దేవుడు అవసరం, మనకున్న దేవుడు చాలు. కృష్ణ పరమాత్మ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే చాలు మనకు, సరేనా? అలా ఇక్కడ కథ ముగించకుండగా ఆయన ఏమన్నాడంటే, పార్వతీ మాతకి ఇదంతా చెప్తున్నాడు కదా, అలా నీ శరీరం వెళ్ళిపోయిన తర్వాత అష్టాదశ శక్తిపీఠాలు అయిపోయిన తర్వాత నేను నిన్ను పట్టుకోకుండా విడవలేకుండగా మనసులో పెట్టుకొని కైలాసానికి వెళ్ళి అనుష్ఠానం చేసుకుంటూ కూర్చున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, నేను అనుష్ఠానం చేసుకుంటూ కూర్చుంటే ఈ సమయంలో తారకాసురుడు అనే ఒక రాక్షసుడు పుట్టి ఆయన బ్రహ్మ కోసం అనుష్ఠానం చేసి బ్రహ్మకి ఏం కోరుకున్నాడంటే, నేను ఒకవేళ నాకు మృత్యువు రావాలి అంటే శివుడి యొక్క సంతానం వల్లే మృత్యు రావాలి అన్నాడు. శివుడికి భార్య లేదు, సంతానం ఎట్లా అవుతుంది? రాక్షసుడు బాగా తెలివిమంతుడు, దేవుడు ఇంకా తెలివిమంతుడు. కానీ రాక్షసుడు ఏమనుకున్నాడు? నేను తెలివిమంతుడు అనుకుంటాడు. భగవంతుడు అంతకంటే తెలివిమంతుడు, కానీ చెప్పుకోడు. బాగా వినండి, భగవంతుడు ఎప్పుడు కూడా మౌనంగా ఉంటాడు. అందుకనే మౌనం చాలా గొప్పది. మెల్లగా సన్నగా అసలు ఎప్పుడు మాట్లాడాలి అప్పుడు రావణుడు అహంకారంగా నవ్వాడనుకో, ఎప్పుడు కూడా రాక్షసుడు చూడండి నవ్వుతే పెద్ద భీకరంగా నవ్వుతారు. రాముడు ఎప్పుడైనా అట్లా నవ్వుతి కనబడిందని? కృష్ణుడు ఎప్పుడైనా అంత భయంకర నవ్వుతి కనబడింది? నవ్వు అలా నవ్వకూడదు. నవ్వు చిరుమందహాసం, దానికి ఒక పేరు ఉంది, చిరుమందహాసము. నీ రెండు పెదవుల్లోంచి ఒక్క పన్ను బయటపడాలంతే. రాముడు చిరుమందహాసకరుడు. చిరుమందము అంటే రెండు పదాల నుంచి పన్ను బయటపడితే ఆ పన్ను యొక్క ప్రకాశం వల్ల అందరూ సంతోషిస్తారు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి గట్టిగా నవ్వడం శాస్త్రం చెప్పలేదు. గట్టిగా నవ్వినవాడు రాక్షసుడు. అలా అని టీవీ చూస్తున్నప్పుడు గట్టిగా నవ్వకపోతే ఎట్లా అంటే, టీవీ చూస్తున్నప్పుడు టీవీ ముందర మీరే ఉంటారు, నవ్వుకోండి. ఇంకొకళ్ళ ముందర నవ్వుతారు, సరేనా? ఇంకొకళ్ళ ముందర నవ్వుతే దోషం. దుర్యోధనుడు నవ్వాడు కాబట్టే దోషం వచ్చింది కదా. అసలు దుర్యోధనుడు నవ్వడానికి కారణం ఏమిటంటే, అసలు ద్రౌపది నవ్వింది, కానీ దుర్యోధనుడు ఇంకా అహంకారంగా నవ్వాడు కాబట్టి చచ్చిపోయాడు. పార్వతీమాత నవ్విన నవ్వు విషయం కాదు, చిరుమందాసు మెల్లగా నవ్వింది, దానికి ఆయన అపార్థం చేసుకున్నాడు కాబట్టి సమస్య. కాబట్టి దేన్నైనా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా ఉంటే మనకు సమస్యలు వస్తాయి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈయన అనుష్ఠానం చేసుకుంటూ కూర్చున్నాడు. తారకాసురుడికి వచ్చాడు. తారకాసురుడు ఏమనుకుంటున్నాడంటే, బ్రహ్మదేవుడికి అనుష్ఠానం చేసుకొని నేను శివకుమారుడితోని మాత్రమే, శివుడికి సంతానం అయితేనే నేను మరణించాలి స్వామి అంటే బ్రహ్మ తథాస్తు అన్నాడు. దేవుడు చాలా తెలివిమంతుడు. ఒకవేళ మనకు చూడండి, ఆది దంపతులు అని మనం ఎవరు పిలుస్తాం? శివపార్వతులు మాత్రమే ఆది దంపతులు పిలుస్తాం. మహావిష్ణువుకి లక్ష్మి ఉంది, బ్రహ్మదేవుడికి సరస్వతి ఉంది, కానీ వాళ్ళకి ఆది దంపతులు అన్న లేదు లేదా, వాళ్ళకి ఆ స్థానం దొరకలేదు. ఎందుకంటే సంతానం కలిగి ఉండాలి. బ్రహ్మకు పెద్దగా సంతానం లేదు, విష్ణుకు పెద్దగా సంతానం లేదు. కానీ శివపార్వతులకి గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, షణ్ముఖుడు సంతానంగా ఉంది కాబట్టి సంతానం ఉన్నవాళ్లకు మాత్రమే ఆది దంపతులు అని విషయం. మీరు అన్ని విషయాలు ఎందుకు వినిపెట్టుకోవాలని చెప్తున్నానంటే, ఒకవేళ సంతానం కలగకుండా ఉంటే పున్నాగ నరకం పోయే అవకాశం ఉందట. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. అందుకనే మీరు రోజు వైశాఖ మాసంలో మాధవ మాసంలో ప్రవచనాన్ని విని స్నానం చేస్తున్నట్టు విషయం, గొప్ప విషయం. మీరందరూ కూడా స్నానం చేస్తున్నట్టే లెక్క. ఏ స్నానము? నర్మదా స్నానం. వీళ్ళు పుష్కరాలు ఆఖరు నర్మదా స్నానం చేసినటువంటి పుణ్యం మీకు అందరికీ వస్తుంది. నాకేం ఉపయోగం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ నేను వస్తూ ఉంటే అక్కడ వైశాఖ పూజ చేస్తుంటే వాళ్ళకి నేను అన్నాను, మీరు రండి ప్రవచనం కృష్ణ మందిర్లో అంటే, కాదు స్వామి మేము ఇక్కడ పూజ చేసుకుంటున్నాం కదా అన్నారు. పూజ చేసుకుంటున్నారు సరే, పూజలో ఉన్నటువంటి భావం మీరు అర్థం చేసుకుంటే ఇంకా పుణ్యం వస్తుంది. ఇక పొద్దున వైశాఖ పూజ ఇప్పుడు చేస్తున్నారు కదా, ఇక్కడ పూజలు చేస్తున్నారు, ప్రవచనము చెప్తున్నారు. ప్రవచనం వల్ల విషయం అర్థమవుతుంది. సంతానం కలగకుండా ఉంటే పున్నాగ నరకం పోయే అవకాశం ఉంది. అలాగే అదే విధంగా ఒకవేళ సంతానం కలగకుండా ఉంటే ఎక్కడైతే నీళ్ళు లేవో అక్కడ చెరువు తవ్వాలి, ఎక్కడైతే నీళ్ళు లేదో అక్కడ చెట్లు వేయాలి, ఎక్కడైతే అజ్ఞానులకి అంటే జ్ఞానం లేని వాళ్ళు కొందరు ఉంటారు, పాపం వాళ్ళకి తెలియదు,
వాళ్ళకి ఒక జ్ఞానం అనేటువంటి జ్ఞానము విద్యాబోధన చేస్తే కూడా మనకు సంతానం ఉన్నట్టే లెక్క అని శాస్త్రం కూడా చెప్పింది. కానీ స్వతహాగా గర్భవతి అయి సంతానం ప్రసవించాలి తల్లి, అప్పుడే ఆమెకు మోక్షం, తండ్రికి మోక్షం. కాబట్టి సంతానం. మళ్ళీ ఇంకో విషయం ఉంది, ఒక్క సంతానం లేకపోతేనే దోషం, ఒక సంతానం ఉన్నా దోషమే. ఇద్దరు ఉండాలి, గుర్తుపెట్టుకోండి, ఇద్దరు ఉండాలి. ఒకవేళ ఒక్కళ్ళు ఉన్నవారు, నేను చెప్తాను బాధపడకండి, మీకు విషయమే తెలవాలి కదా. కాబట్టి ఒక్కళ్ళున్న వారికి సంతానం లేని కిందకే, ఇద్దరు ఉంటేనే సంతానం అట శాస్త్రం చెప్పిన మాట. అలా శివుడికి ఇద్దరు, గణపతి షణ్ముఖుడు, కాబట్టి వాళ్ళు ఆది దంపతులుగా ఉన్నారు. అవునా? అలా ఎలాగైతే ఈ ఆది దంపత్యం ఉంటుందో, ఆ తారకాసుడు చావాలి కాబట్టి, మృత్యు చెందాలి కాబట్టి నాకు సంతానం అవ్వాలే ఉద్దేశంతో అందరూ ప్రయత్నం చేస్తున్నారు నాకు మళ్ళీ వివాహం అవ్వాలని. గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా పార్వతికి శివుడు చెప్తున్నాడు, దీన్ని మర్చిపోకండి. ఇదంతా కూడా పార్వతికి శివుడు చెప్తున్నాడు, నా గత జన్మంతా నువ్వు ఎలా వచ్చావు అన్న విషయం చెప్పుకుంటూ వస్తున్నాడు కదా. కాబట్టి నాకు నువ్వు రావడానికి ఇంత కారణం పట్టింది. అప్పుడు ఎలా జరగాలి? నాకు నువ్వు రావాలి అంటే వివాహం జరగాలి. ఎందుకు జరగాలి? తారకాసుడు మృత్యు చెందాలి. ఎందుకు? తారకాసుడికి బ్రహ్మదేవుడు ఏమిచ్చాడు వరం? శివుడి యొక్క కుమారుడు చావాలి కాబట్టి. అలా అని వాళ్ళందరూ వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. నేను అక్కడ ఎలా కూర్చున్నాను అంటే, నా దగ్గర ఎవరైనా రావడానికి భయపడేట్టుగా కూర్చున్నాను. ఎవరైనా పూజ చేస్తుంటే, ఎవరైనా భోజనం చేస్తుంటే, ఎవరైనా నిద్రిస్తుంటే కదిలించకూడదు. ఎన్ని నియమాలు చూడండి పురాణంలో. మనం ఏమైనా చేయగలుగుతామా? మనం ఏం చేయలేం. పడుకున్న వాడికి తట్టి మరీ లేపుతాం, లే. కారణం గొప్పగా ఉండాలి. సీరియల్ స్టార్ట్ అని లేపుతున్నారు, మధ్యాహ్నం సీరియల్ స్టార్ట్ అయింది లే అని లేపుతున్నారు. అట్లా లేపవచ్చా? సీరియల్ పోతే పోనీ గంగలో ఏమవుతుంది, కానీ లేపుతున్నారు, పాపం మాత్రం తీసుకుంటున్నారు. సరే, ఎవరు కూడా ఆయన దగ్గర పోవడానికి భయపడుతున్నారు. భయపడుతుంటే అందరూ అనుకున్నారు, అసలు తారకాసురుడు ఇక నాకు చావు లేదు, ఎందుకంటే ఈయనకు భార్య లేదు కాబట్టి సంతానం అయ్యే అవకాశం లేదు, కాబట్టి ఖచ్చితంగా నేను అమరుణ్ణే అని విధ్వంసం చేశాడు. మీ దగ్గర ఉన్నటువంటి మంచి విషయాన్ని, ఉదా చెప్పాను కదా, డబ్బుని కానీ జ్ఞానం కానీ, మీ దగ్గర మంచి వస్తువులు కానీ, మంచి కోసం ఈయనకి అన్ని వరాలు ఉన్నాయి, ఈయన తప్పుడు పని చేస్తాడు. ఏం చేస్తున్నాడు? అందరినీ కూడా దృష్టంగా కొట్టడము, దాసుల్ని చేసుకోవడము, హింసించడం చేస్తున్నాడు. ఇచ్చి ఎవరైతే హింసింపబడ్డారో వాళ్ళందరూ కూడా బాధపడి ఆ యొక్క బ్రహ్మ దగ్గరికి వెళ్తే, బ్రహ్మ అన్నాడు దీనికి ఇంకో ఉపాయం లేదు, శివుడికి వివాహం అవ్వాల్సిందే, సంతానం అవ్వాల్సిందే, వీడు చావాల్సిందే, ఇంకా అంతకంటే నేనేం చేయలేదు, వరం ఇచ్చేశానని చెప్తే, అప్పుడు ఏం చేద్దామని చెప్పి అందరూ కలిసి ఇంద్రాది దేవతలు ఆ యొక్క మదనుణ్ణి, అంటే మదనుడు అంటే ఆయన వ్యక్తి యొక్క శరీరంలో శృంగారాన్ని కల్పించే వ్యక్తి, ఆయన మదనుడు. సరేనా? ఈ మదనుడికి భార్య రతీదేవి. ఆయనకి ఇంకొక మిత్రుడు ఉంటాడు. ఆయన కూడా అందరూ కూడా అంటే ఏం చేస్తారంటే, వీళ్ళందరూ కలిసి వసంతుడు ఆయన మిత్రుడు. ఈ వసంతుడు, మధుడు, రతీదేవి వ్యక్తిలో ఉన్నటువంటి ఊర్జా శక్తి లేదా ఇంకొక ప్రేమ శక్తిని పెంచేటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఇంద్రుడు వాళ్ళని పిలిపించి, మీరు ముగ్గురు కలిసి ఆ యొక్క శివుడి యొక్క ధ్యానాన్ని భగ్నం చేయండి అని చెప్పారు. వీళ్ళు భయపడతారు కదా, మీరు పోరు, పెద్దవాళ్ళు పోరు, వీళ్ళని పంపిస్తారు, వీళ్ళు భయపడతారు. ఇంద్రుడు పోవచ్చుగా, పోవట్లే. ఇంద్రుడే రాజు కదా, దేవాది దేవుడు, అందరి దేవుడికి రాజు ఇంద్రుడు, కానీ ఇంద్రుడు పోవట్లే. నేను పోకూడదు, నేను పోయి ఉపయోగం లేదు. అందుకనే ఎవరికి ఎప్పుడు ఎక్కడ గొప్ప స్థానం ఇవ్వాలో అక్కడ గొప్ప స్థానం ఇవ్వాలి. ఇదే పురాణంలో తెలుసుకునే విషయం. ఇక్కడ గొప్ప స్థానం ఎవ్వరేం చేయలేదు. బ్రహ్మ కూడా విష్ణువు కూడా ఏం చేయలేకపోతే ఎవరు చేయాలి? ఇది మదనుడు చేయాలి. ఏం చేయాలి? ఆయనలో శక్తిని ప్రేరేంపజేయాలి. ఏది? సమ్మోహన శక్తి, ప్రేమ శక్తి చెయ్యాలి అంటే అక్కడ స్త్రీ ఉండాలి కదా. స్త్రీ ఉండాలి కాబట్టి ఈ సతీదేవి ఇక్కడ మృత్యువు చెంది యోగాగ్ని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ జన్మలో హిమవంతుడికి మైనాదేవికి పార్వతిగా పుట్టింది. శివుడికి పార్వతీమాత రెండో భార్య. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మొదటి భార్య అయిపోయింది, ఇవి రెండో భార్య. ఈ రెండో భార్య పుట్టిన తర్వాత నారదుడు మళ్ళీ వెళ్ళాడు. నారదుడు చాలా గొప్పవాడు. మనకు 18వ అధ్యాయంలో వస్తుంది నారదుడు ఎంత గొప్పవాడో. ఎక్కడైనా నారదుడు ఉంటాడు. ఏ కాలం తీసినా, ఏ పుస్తకం తీసినా, ఏ పురాణం తీసినా ఎక్కడైనా ఉండేది నారదుడు. ఎక్కడైనా ఉంటాడు ఆయన. కలహాకారి కాదు, లోక కళ్యాణ కలహాకారి. గుర్తుపెట్టుకోండి, ఇలా కలహాకారి ఆయన మాటలు మార్చేవాడు కాదు, లోక కళ్యాణం కోసం మాటలు మారుస్తాడు. కాబట్టి ఆ యొక్క హిమవంతుడి దగ్గరికి వెళ్ళి నీ పుత్రిక సాధారణ పుత్రిక కాదు, నీ పుత్రిక సాధారణ పుత్రిక హిమవంత, నువ్వు పార్వతి అని పేరు పెట్టావు, కానీ ఆమె సతీదేవి, అసలు శివుడి భార్య. అప్పట్లో
ఆమె మృత్యు చెంది మళ్ళీ నీకు పుట్టింది కాబట్టి నువ్వు మళ్ళీ ఆమెకి ఎలాగైతే మారుస్తావో, నువ్వు ఎలా మార్చాలి? శివుడిని వివాహం చేసుకోమనేటట్టుగా ఆమెను మార్చాలి. ఎవరైనా శివుడికి ఊరికనే వివాహం చేసుకోమని చేసుకుంటారా? చేసుకోలేరు. ఎందుకంటే ఆయన దగ్గర ఆస్తిపాస్తులు లేవు, శక్తి లేదు, సౌందర్యం లేదు, అందం లేదు. చూసే వాళ్ళ విషయంలో ఉందంతా. ఎవరు అందగాడో ఎవరు అందగాడు కాదో కాకి పిల్ల, ఎవరు అందగాడో ఎవరు అందగాడు కాదో మనమే తెలుసుకోవాలి. మా విషయం మాకు ముద్దు, భర్తగా చేసుకున్నాక ఆయన గొప్పవాడు. సతీదేవి అలాగే మొదలు ఒప్పుకోలేదు కదా, పోయిన తర్వాత ఆయన బుద్ధధర్మం చూసి ఆయన గొప్పవాడు అనుకుందా లేదా? అలాగే పార్వతికి నువ్వు ఇప్పటి నుంచి చెప్పుకుంటూ ఉండు. కాబట్టి ఆమె కొంచెం పెద్దగా అవ్వంగానే ఆయన దగ్గరికి సేవకు పంపించాలంటే చూడండి, ఒక కాలం పోయి ఒక మృత్యువు పోయి మళ్ళీ జన్మించి మళ్ళీ 18 సంవత్సరాలు వచ్చిన దాకా అందరూ కూడా ఆ తారకాసుని సహించారు. ఎందుకు సహించారంటే సమయం వచ్చేంతవరకు ఎవరికి మోక్షము రాదు. అవునా? ఈయనకి సంతానం కలిగితేనే తారకాసుర వధ. కాబట్టి తారకాసుడు చావాలి అంటే మళ్ళీ ఆమె మైనాదేవికి ఆ యొక్క హిమవంతుడికి పుట్టి పెరిగి వివాహానికి యోగ్యురాలయ్యి మళ్ళీ ఒప్పుకొని ఆమె కూడా వివాహం చేసుకుంటూ ఒప్పుకుంటే కదా ఇదంతా జరిగేది. ఇదంతా జరగాలి అంటే సమయం పోతుందా లేదా? సమయం పోయింది అంటే అంతకాలం తారకాసురుడు వీళ్ళందరూ హింసించాడా లేదా? ఇంతకాలం హింసింపబడ్డారు అంటే వీళ్ళ కర్మ బాగులేదంటే కదా. అర్థమవుతుందా? వీళ్ళ కర్మ బాగులేదు కాబట్టి అప్పటిదాకా మనం ఎప్పటిదాకా సహిస్తాం. సహించి 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 పక్కవాడు బాగా హింసిస్తుంటే ఒకరోజు కోర్టులకు వెళ్తాం. పొద్దున్న లేవని కోర్టులకు వెళ్తామా? చాలాసేపు సహించిన తర్వాత వినకుండా ఉంటే కోర్టుకు వెళ్తాం కదా, పక్కవాడికి మాట్లాడతాం. అలా నారదుడు వీళ్ళు చెప్పంగానే సరే అన్నాడు. హిమవంతుడు మైనాదేవి ఇద్దరు కూడా అక్కడ పార్వతిమాత కూర్చోబెట్టి, నువ్వు గచ్చనములో అలా ఉన్నావు, నువ్వు సతీదేవి, నువ్వు పార్వతీదేవి, నువ్వు గొప్పదానివి, నువ్వు మళ్ళీ ఆ యొక్క శివుని వివాహం చేసుకోవాలని చెప్పి 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 పెంచుతూ ఉంటే, అందుకనే తల్లి చెప్పిన మాట పిల్లవాళ్ళకి మనసులో కూర్చుండిపోతుంది. ఇది బుద్ధి, ఇది జ్ఞానము, ఇది ఆత్మావలోకం. కాబట్టి తల్లి అందుకనే మనకిప్పుడు కూడా మాతృదేవోభవ అన్న విషయమే ఉంది తప్ప పితృదేవోభవ లేదు. తల్లి చెప్పిన మాట పిల్లలకు అర్థమవుతుంది కాబట్టి తల్లి బాగా చెప్పాలి. తల్లి గుణవంతురాలైతే పిల్లడు గుణవంతుడు అవుతాడు. శివాజీ మహారాజు గొప్పవాడానికి జీజాబాయి గొప్పతనం చేసింది కాబట్టి, అంత గొప్ప విషయాలు చెప్పింది కాబట్టి. రాముడు కృష్ణ విషయాలు చెప్పింది, రాముడు గొప్ప విషయం చెప్పింది. కొత్తగా కల్పించి చెప్పిందా? కల్పన ఏమి లేదు, అంతా కృష్ణ విషయమే, అంత రాముడి విషయమే చెప్పింది. అలా తల్లి చెప్పేసరికి పార్వతీమాత అవును 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 అనుకుంటూ ఒకరోజు ఆమెకి 12 సంవత్సరాలు వచ్చాయి. 12 సంవత్సరాలకి శివుడు అక్కడే కూర్చుని ఉన్నాడు. ఇంకా నారదుడు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ మధుని వెళ్ళి ఒకవేళ కామ సమ్మోహన అస్త్రం వేసిన తర్వాత ఆయన ఎవరిని చూడాలి? ఆయన ఎవరిని చూడాలి? పార్వతిని చూడాలి. కాబట్టి ఈ పార్వతికి సేవ కోసం పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎవరు? మైనాదేవి, ఆ యొక్క హిమవంతుడు, నారదుడు. పార్వతీమాత సేవకు వెళ్తుంది. సేవకు వెళ్ళినప్పుడల్లా భయపడుతుంది. ఎందుకని? ఆయన దగ్గర ఆకారం అలా ఉంది కాబట్టి, భయంకరంగా ఉన్నాడు కాబట్టి, కోపంగా ఉన్నాడు కాబట్టి. లోపల కళ్ళు మూసుకుని ఉన్నాడు కానీ నా భార్య చనిపోయింది కాబట్టి నేను కోపంగా ఉన్నానని చూపిస్తే మనకు కనబడుతున్నా బయట నుంచి. అలా ధ్యానంలో ఉన్న వాళ్ళకి, నిద్రలో ఉన్న వాళ్ళకి, భోజనంలో ఉన్న వాళ్ళకి సేవ చేయలేము, లేపను లేవు. కానీ పార్వతీమాతకి నారదుడు చెప్పిన ప్రకారంగా రోజు సేవ చేసుకునే ప్రయత్నం చేసింది. దూరం నుంచి పూలు వేసింది, అన్నీ వేసి నమస్కరించి వస్తుంది. కాలం గడుస్తూ ఉంది. కొంతకాలం తర్వాత ముగ్గురు కలిశారు. ఏమని? మన్మధుడు, వసంతుడు, రతీదేవి, పార్వతీమాత, నారదుడు, హిమవంతుడు అందరూ కలిసి మనం అందరం ఒకే రోజు వెళ్దామని చెప్పేసి ఒక మంచి ముహూర్తం చూసుకొని అందరూ కూడా ఎక్కడికి యజ్ఞం చేస్తున్నాడో, ధ్యానం చేస్తున్నాడో అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆ యొక్క ఇంద్రుడు చెప్తున్నాడు, ఇదిగో ఇప్పుడు పార్వతీమాత దగ్గరగా వెళ్ళి పూలు వేస్తుంది. ఆమె పూలు వేసే సమయానికి నువ్వు సమ్మోహన బాణాన్ని వేయంగానే ఆయన కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరవంగానే ఆమెను చూస్తాడు. ఆమెను చూడంగానే మోహింపబడతాడు. మనం వివాహం చేద్దాం. అర్థమవుతుందా? అర్థమైతే సంతోషం. ఎప్పుడైతే మనం అందరం కలిసి అక్కడ, అందుకనే సామూహికంగా చేసే పనులు గొప్పగా ఉంటాయి. ఏకాకిగా చేసే పనులు కూడా గొప్పగా ఉన్నా కొన్ని సందర్భాల్లో సామూహికంగా పనిచేస్తే ఇంకా గొప్పగా ఉంటాయి. కాబట్టి అందరూ కలిసి ఒకరోజు వెళ్ళారు. వెళ్ళి ఇక్కడ ఇంద్రుడు చెప్పినాడు ఏమని? మేమందరం ఎవరు కనబడము, నువ్వు కూడా కనబడకుండా ఉండు, ఏమవుతుందో చెప్పలేము. ఒకసారి ఆయన శివుడు లేచిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు, మనం చెప్పలేము. ఎవ్వరు కూడా అంచనా వేసే విషయం కాదు. ఆయన లయకారకుడు, ప్రళయకారకుడు, ఆయన రుద్రుడు కదా. కాబట్టి జాగ్రత్త అని చెప్పేసి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు.
పార్వతీమాత దగ్గరికి వెళ్ళి పూలు వేస్తుంది. ఈసారి వసంతుడు అక్కడ వాతావరణాన్ని బాగా సౌందర్యంగా అందంగా తయారు చేశాడు. మంచి చల్లటి గాలి, మంచి పూల వాసన, ఇదంతా కూడా ఆ యొక్క శివుడికి తగులుతూ ఉంది. చల్లని గాలి తగులుతుంటే ఆనందంగా అనిపిస్తుంది. మల్లెపూల వాసన మెల్లగా వస్తుంటే ఆనందంగా అనిపిస్తుంది. ఇదంతా ఆనందమా కాదా? ఎంతో సుఖం. సాయంకాలం పూటో పొద్దున పూటో కొంచెం బయటకు వస్తే మనకు అర్థమవుతుంది. మనం పొద్దున లేవము, సాయంత్రం ఇంట్లో టీవీ చూస్తాం. కాబట్టి మనకు బయట వాతావరణం తెలుస్తుందా? తెలవదు. కాబట్టి బయట కొంచెం సేపు ఉండండి. ప్రకృతిని ప్రేమిస్తేనే మనం పరమాత్మని పూజించిన వాళ్ళు అవుతాం. లేదు కాదు. పువ్వులు తనగా తెంపి కృష్ణుడికి వేయాలి. కొనుక్కొచ్చిన పువ్వులు పెద్దగా పనికిరావమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇంకొక దరిద్రమైన అలవాటు చాలామందికి ఉంది. పక్కవాడింట్లో ఉన్న పూలు తెంపుకొని వస్తారు. ఇదంతా ఘోరం, ఇదంతా ఇంకా పాపమే. దీనివల్ల ఉపయోగం లేదమ్మా. కాబట్టి రేపటి పక్క వాళ్ళ పూలను చూడకండి. ఎవరైతే చెట్టుకు నీళ్లు పోస్తారో, పోసిన పూలు పూస్తే ఆ పూలు పనికి వస్తాయి. ఇక్కడ స్వామి స్వీకరించాడు కాబట్టి ఇలా చేయకండి. కానీ వసంతుడు చేసినటువంటి ఆ విషయం చూసి ఆ శివుడి యొక్క ఆనందం అంటే ఆయన అక్కడే పులిగించిపోతున్నాడు. ఆ వాతావరణం అంత చల్లగా వస్తుంది, మల్లెపూల వాసన వస్తుంది, పార్వతీమాత పూలు వేస్తుంది, చాలా సంతోషం. అప్పుడే ఇదే మంచి సందర్భం అని ఆ యొక్క మన్మధుడు మన్మథ బాణాన్ని విసిరాడు. గుర్తుపెట్టుకోండి, మన్మథ బాణం విసిరంగానే నిజంగానే శివుడు కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి పార్వతీమాత దిక్కు చూసే లోపే, బాగా గుర్తుపెట్టుకోండి, దీన్ని క్షణార్థంలో అంటారు. మనం నిన్న బాగున్నాడండి, పొద్దున పోయినాడు. నిన్న బాగున్నాడండి, భోజనం చేశాడు, టీవీ చూశాడు, పొద్దున లేడు అంటామా లేదా? క్షణార్థంలో ఏమైనా అవ్వవచ్చు. అలా బాణం వేయంగానే కళ్ళు తెరిచి పార్వతి దిక్కు చూసే లోపే ఆగిపోయాడు. ఆహా, నేను ఇలా చేయకూడదు. ఏమైంది? నేను ఇలా చేయడం ఏమిటి? నేను అసలు రుద్రుడిని కదా, నేను లయకారకుడిని కదా. నేను ఒక కోపం చేత ఆ కోపం మునిగిపోవడం కోసం, రాకుండా ఉండడం కోసం నేను ధ్యానం చేస్తుంటే నన్ను మనసు విచలించింది ఎవరు అని చెప్పేసి చూశాడు. చుట్టుపక్కల చూస్తే చెట్టు వెనకాల మన్మధుడు ఉన్నాడు. రమ్మన్నాడు. ఏం చేయాలి అప్పుడు? ఏం చేయాలి? రావాల్సిందేగా. ఆయన రమ్మన్నాక పోయే అవకాశం ఉందా? లేదు. కాబట్టి వచ్చాడు. వచ్చి రాగానే మూడో కన్ను తెరిచి ఆయన భస్మం చేశాడు. ఎందుకు తెలుసా? మీరు బాగా వినండి. అందుకనే మీకు చాలా విషయాలు తెలిసి ఉండాలి. ఇది ఆయన ఇష్టంగా చేశాడు మన్మధుడు? లేదు. ఎవరు చెప్పారు? ఇంద్రుడు చెప్పారు. ఇంద్రుడు ఎవడు? రాజు. రాజు చెప్పింది వినాల్సిందే. రాజు చెప్పింది వినాల్సిందే. కాబట్టి రాజు చెప్పిన మాట విన్నాను కాబట్టి ఇలా చేశానని చెప్పే లోపే కాల్ చేశాడు. శివుడిది కోపంలో కూడా అంతరార్థం ఉంటుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అందుకనే కథ పూర్తిగా వినాలి. అశ్వత్థామాదానరహ కుంజరహ అన్నాడు. ఎవరు? ధర్మరాజు అన్నాడు. ధర్మరాజన్ ఎవరు అనిపించాడు? కృష్ణుడు అనిపించాడు కదా. ఆయన స్వతహాగా అన్నాడా? అశ్వత్థామ అనేటువంటిది ఏనుగు చనిపోయింది చెప్పే లోపే యుద్ధం ప్రళయం అయిపోయి మొత్తం కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజా, నువ్వు అబద్ధం మాట్లాడవు కాబట్టి యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ధర్మరాజు నువ్వు పంచపాండవుల్ని ఆ యొక్క కృష్ణ పరమాత్మ నరకం చూపిస్తున్నాడు. నరకంలోకి వెళ్ళడము అంటే ఒక మాట అయితే, నరకం చూపించడం ఒక మాట. పిల్లాడు బాగా సతాయిస్తే మనం ఏమంటాం? నరకం చూపిస్తున్నావు రా బాబు. చూడటమే ఘోరం, పోవడం కాదు ఘోరం, చూడటమే ఘోరం. కాబట్టి ధర్మరాజుకి కృష్ణ పరమాత్మ నరకం, అదిగో నరకం అన్నాడు. కృష్ణ, నేను గొప్పవాణ్ణి కదా, ధర్మాత్ముని కదా, ధర్మం పాటిని కదా, నా పేరు ధర్మరాజు కదా, నీతో ఉన్నాను కదా, నాకు నరకం ఏమిటి? నువ్వు తప్పు చేసావయ్యా. ఏం తప్పు చేశాను? అశ్వత్థామ హత అన్నావయ్యా. అయ్యా నువ్వే అనుమన్నావయ్యా. అంటే నేను అనుమంటాను, నువ్వు అన్నావు కాబట్టి దోషం. గుర్తుపెట్టుకోండి, ఎవరి తప్పులకి వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. దీంట్లో అనుమానం లేదు. నువ్వే అనుమన్నాను అన్నావు కదా, శిక్ష. ఏం శిక్ష? నరకమే. నరకం చూపిస్తాడు. చూపించి అలా ఉంటుందని చూపించి మళ్ళీ తీసుకొస్తాడు. అందరికీ మోక్షం చూపిస్తాడు. అదంతా రాజ్యం మళ్ళీ పట్టాభిషేకంలో ఉంది కదా. ఇలా ఇక్కడ ఆయన మన్మధుడు అంటున్నాడు, నేను చెయ్యలేదు, నన్ను ఇంద్రుడు పంపించాడని చెప్పేలేపే భస్మం అయిపోయాడు. భస్మం అయిపోతే అక్కడ పార్వతీమాత ఆ కోపం చూసి మూర్చొచ్చి కింద పడిపోయింది. గుర్తుపెట్టుకోండి, మూర్చొచ్చి కింద పడిపోయింది. అక్కడ దేవతలందరూ కూడా పారిపోతే అక్కడ ఉన్నటువంటి ఆ రతీదేవి ఒక్కరితే మాత్రం భస్మమైపోయాడుగా. ఇంకెలా పోవాలి? పోకుండా ఉండకుండా అలాగే ఉండిపోయి స్తబ్దంగా ఉండిపోతే కొంచెం సేపటి తర్వాత ఎక్కడైతే మన మీద మన్మథ బాణం వేశారో ఆ బాణం వేసిన దగ్గర ఉంటే మళ్ళా మనసు తలిచిన ఉద్దేశంతో భయపడి శివుడు కూడా అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. శివుడు వెళ్ళిపోతే ఇక్కడ ఎవరున్నారు? ఇక భస్మము, మూర్ఛపడ్డ పార్వతీమాత, ఇక్కడ రతీదేవి, ముగ్గురే ఉన్నారు. బోర్న ఏడుస్తుంది. భర్త పోయాడుగా, బోర్న ఏడుస్తుంది. భర్త పోయిన తర్వాత గాజుల్ని కొట్టుకుంటూ ఏడవడం ఎప్పటి నుంచో ఉంది. అప్పుడు కూడా ఉంది. గాజుల్ని కొట్టుకుంటూ ఏడుస్తారు. బొట్టు తీయడం మళ్ళా మొదలు గాజులు.
కొట్టుకుంటూ ఆ శబ్దానికి అందరూ వచ్చారు. అంటే శివుడు లేడు కాబట్టి వచ్చారు. గుర్తుపెట్టుకోండి, శివుడు లేడు కాబట్టి వచ్చారు. వచ్చి రాగానే ఏమైంది అంటే ఇలా అయిపోయింది, మీరు అప్పచెప్పారు, మా భర్త చేశాడు, శిక్ష మాత్రం నా భర్తకే పడింది, ఇప్పుడు నేను విధవరయ్యాను, ఆయన క్షమం అయిపోయాడు, ఇప్పుడు ఎలా? ఎవరు సమాధానం చెప్పాలి? ఎవరిది అప్పచెప్పారో ఆయన చెప్పారు. ఇంద్రుడు ఏమన్నాడు? నేను క్షమించమని అడుగుతాను, కానీ నేను ఉపాయం కొంచెం నాకు సమయం ఇవ్వు, కొంచెం నాకు ఇదంతా కూడా లోక కళ్యాణం కోసం బ్రహ్మ చెప్తే నేను చేశాను, నేను రాజును కాబట్టి నీకు ఆదేశించాను. తప్పు ఎవరు పట్టుకోవట్లేదు. ఆ సినిమాలో ఉంది కదా, ఆ వైర్ కాలితే ఆ వైర్ నాది కాదు.